దేవుని యొక్క ప్రేమ ఎంత ఉన్నతమైనదో తన దాసుని ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. నిజంగా ఆ ప్రేమ లేకపోతే ఎలా ఉంటుందో ఎప్పుడైనా మీరు ఖాళీగా ఉన్నప్పుడు లేదు మీకు తీరినప్పుడు దగ్గరలో వృద్ధాశ్రమాలు కానీ దగ్గరలో అనాథాశ్రమాలు కానీ ఉంటే వెళ్ళండి, 1 గంట గడపండి చాలు. ప్రేమ లేకపోతే అంటే మనుషులు ఎంత అర్రులు చేస్తారో, ప్రేమ లేని యొక్క హృదయాలు ఎంత భారభరితంగా ఉంటాయో, ఎంత వేదన భరితంగా ఉంటాయో మనకు అర్థమవుతుంది. చాలాసార్లు అలాగా మనం అలాంటి స్థలాలకు వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని ప్రేమించిన విధానం ఎట్టిదో మనం ఆయన స్తుతించకుండా ఉండలేం. చాలా సంతోషం, చక్కగా ఆరాధించారు. బలలో చెవే ముందు మనం పరీక్ష చేసుకుందాం. ఈ బలలో వెళ్ళబోయే ముందు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి లేఖన భాగాన్ని చదువుకొని మనం బలవర్తమానాన్ని కలిగి ఉందాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు మార్చి చదువుకుందాం. ఒక వచనం నేను చదువుతాను, ఇంకొక వచనం మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. పక్కవారికి పేజీ నెంబర్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. మొదటి వచనం నేను చదువుతాను. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులను అమాలేకీయులను తూర్పు నుండి వారును తమ పశువులను గుడారములను తీసుకుని మిడతల దండంత విస్తారముగా వారి మీదకు వచ్చి వారును వారి ఒంటెలను లెక్కలేకయుండెను. చివరి వచ్చిన అందరం కలిసి చూద్దాం. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్ చెప్దామండి. ఆమేన్. న్యాయాధిపతుల గ్రంథంలో 6వ అధ్యాయంలో ఇశ్రాయేలీయుల గురించి మనం చదువుకున్నాం మూల అంశంగా. ఈ దిన వర్తమానంలో 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం మన హృదయంలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో విశ్వాస సహితమైన క్రైస్తవ జీవితం, పరిపూర్ణమైన క్రైస్తవ జీవితం. ఒకటి, విశ్వాస సహితమైన క్రైస్తవ జీవితం, పరిపూర్ణమైన క్రైస్తవ జీవితం. ఇలా అనుకుందాం, విశ్వాసము లేని క్రైస్తవ జీవితం, పరిపూర్ణత లేని క్రైస్తవ జీవితం. గుర్తుపెట్టుకుందాం, మరొకసారి జ్ఞాపకం చేద్దాం. విశ్వాస సహితమైన క్రైస్తవ జీవితం, పరిపూర్ణమైన క్రైస్తవ జీవితం, విశ్వాసము లేని క్రైస్తవ జీవితం, అపరిపూర్ణమైన అసంపూర్ణమైన క్రైస్తవ జీవితం. ప్రస్తుత దినాలలో విశ్వాసులని చెప్పుకుంటున్న వారి విశ్వాసం సన్నగిలుతూ ఉంది. అంటే వారి యొక్క విశ్వాస స్థాయి నానాటికి క్రమక్రమంగా తగ్గిపోతుంది. అసలు విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం ఏమని రాయబడి ఉంది? విశ్వాసం అంటే చాలా చక్కని డెఫినేషన్ అక్కడ రాయబడి ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం ఏమని రాయబడి ఉంది? విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అని. యాక్చువల్గా ఇంగ్లీష్ బైబిల్కి తెలుగు బైబిల్కి డిఫరెన్స్ సెంటెన్స్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వెనక వచనం ముందు వచనం వెనక ఉంటుంది. ఓకే, విశ్వాసము నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపము. ఓకే, కంటిన్యూషన్లో ఇంకో మాట ఉంది. ఏమని రాయబడింది? అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు. అది చాలా ప్రాముఖ్యమైనవి. అదృశ్యమైనవి అంటే దృశ్యము కానివి, అంటే దృశ్యించలేనివి, అంటే కంటికి కనబడనవి అని అర్థం. కంటికి కనబడనవి, కంటికి కనిపించే అవకాశము లేనివి, నా దృష్టికి గోచరము కానివి కూడా ఉన్నాయి అని నమ్మడమే విశ్వాసం. ఇక్కడ యేసుక్రీస్తు వారిని ఎంతమందిని చూశారు? అదేందండి, యేసుక్రీస్తు వారిని చూడకుండా నేడదాకా వచ్చారా?
యేసు ట్రైన్ ఎంతమంది చూశారు? రైలు. విమానాన్ని ఎంతమంది చూశారు? విమానం ఎంతమంది ఎక్కారు? చాలా తేడా ఉంది కదా. విమానం చూడటం వేరు, విమానం ఎక్కటం వేరు కదా. అంటే చాలా తేడా ఉంది. నేను విమానం ఎక్కలేదు కాబట్టి ఈ భూమి మీద విమానం అనేది లేదు అన్నాను అనుకోండి, ఎలా ఉంటుంది? హాస్యాస్పదంగా ఉంటుంది. అంటే అది నవ్వడానికి హేతువుగా ఉంటుంది. కారణం ఏమంటే నేను ఎక్కకపోయినా భూమి మీద విమానం అనేది ఉంది. ఎక్కినోడు చెప్పాడు, నేను విమానాన్ని చూశాను కాబట్టి విమానం అనేది భూమి మీద ఉంది, ఫ్లైట్ ఉంది, ఓకే బాగానే ఉంది. మరి యేసుక్రీస్తు వారిని చూడకుండా, యేసుక్రీస్తు వారిని తాకకుండా, యేసుక్రీస్తు వారితో కలిసి జీవించిన అనుభవం లేకుండా యేసుక్రీస్తు వారు ఉన్నారని నువ్వు ఎలాగ నమ్ముతా ఉన్నావు? దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. అదే విశ్వాసము. ఒక ఆయన ఏమన్నాడంటే విశ్వాసం అంటే నేను చూడనిది, విశ్వాసము అంటే నేను చూడనిది, నేను తాకనిది, నేను అనుభవించనిది. నేను చూడనిది, నేను తాకనిది, నేను అనుభవించనిది నాకు పరిచయమైనప్పుడు అది ఉందని భావించడమే విశ్వాసం అన్నాడు. ఆకలి మీద ఉన్నప్పుడు ఇలాంటి మాటలు అర్థం కావు కదండి. ఓకే, నేను చూడనిది, నేను తాకనిది, నేను అనుభవించనిది నాకు పరిచయమైనప్పుడు అది ఉందని భావించడమే విశ్వాసం, లేదు అది ఉందని నమ్మడమే విశ్వాసం. ఒక ఆయన ఎడారిలో చాలా దూరం ప్రయాణం చేశాడు. బాగా దాహం వేస్తూ ఉంది. ఎక్కడ కనుచూపు మేరలో నీళ్ళు కనిపించడంలే. ఇంకా పోతా ఉన్నాడు. ఒక చిన్న గుడిసె ఉంది. ఈ ఎడారిలో ఏదో చిన్న గుడిసె ఉందని దానిలోనికి వెళ్ళాడు. దానిలో ఒక పాడుపడ్డ బోరింగ్ ఉంది, అంటే పంపు ఉంది, హ్యాండ్ పంపు ఉంది. చాలా హ్యాపీ అనిపించింది. హ్యాండ్ పంపు ఏ మహానుభావుడు వేశాడు ఈ ఎడారిలో అని చెప్పి ఆ గుడిసెలోనికి వెళ్ళిపోయి ఆ పంపు చాలాసేపు కొడుతున్నాడు. ఒక్క నీటి బొట్టు కూడా రాలా. చాలా అలసిపోయాడు. ఏంటి పంపు అయితే ఉంది, అందులో నీళ్లు లేవని చుట్టూ చూడటం మొదలుపెట్టాడు. ఆ గుడిసె ఒక పక్క భాగంలో ఒక బాటిల్ నిండా నీళ్లు పోసి కింద ఒక మాట రాయబడి ఉంది. ఈ బాటిల్లో ఉన్న నీళ్లు మీరు పంపులో పోసి కొడితే అడుగున నీరు పైకి వస్తుంది, అప్పుడు మీరు తాగవచ్చు. తాగిన వారు మీ పని ఏంటంటే, మీ కర్తవ్యం ఏంటంటే మరలా ఈ బాటిల్ని నింపి ఏం చేయాలి? అక్కడ పెట్టాలి. ఎందుకు? నీలాంటోడు ఇంకెవడైనా వస్తే మరలా వాడు దాహం కోసం ప్రయత్నం చేస్తే ఎంతసేపు కొట్టినా పంపులను నీరు రావు గనక మరలా వాడు ఈ బాటిల్ నీళ్ళని ఇన్వెస్ట్ చేయాలి, అలాగున తాగాలి. ఆశ్చర్యం. బాగుంది. వీడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. బాటిల్ తీశాడు, మూత తీశాడు. ఒక డౌట్ వచ్చింది. ఏంటి? ఈ బాటిల్లో నీళ్లు నేను పంపులో పోస్తే ఒకవేళ పంపులో నీళ్లు రాకపోతే? రెండు నష్టాలు. ఏంటా నష్టాలు? ఒకటి, పంపులో నీళ్లు రావు. రెండు, నా బాటిల్లో ఉన్న నీళ్లు కూడా అయిపోయే ప్రమాదం ఉంది. అంటే ఇప్పుడు రెండు పనులు చేయొచ్చు. ఒకటి, ఈ బాటిల్లో నీళ్లు తాగి ఖాళీ బాటిల్ పెట్టి వాడి దారిని నడిపోవచ్చు. రెండో పని ఉంది. రెండో పని ఏంటో తెలుసా? ఈ ముందు రాసినోడెవడో, ఈ బాటిల్ పెట్టినోడెవడో వాని అనుభవాన్ని నాతో పంచుకున్నాడు కాబట్టి కంపల్సరీగా నేను దానిని నమ్మి, దాన్ని విశ్వసించి ఈ బాటిల్లో ఉన్న నీళ్ళను దానిలో పోసి ప్రయత్నం చేయడం శ్రేష్టం. అంటే ఈ రెండు జడ్జిమెంట్స్లో, అంటే మన యొక్క బ్రెయిన్లో జరిగే నిర్ణయాధికారములో ఈ రెండింటికి చాయిస్ ఉంది. ఒకటి, ఈ బాటిల్ నీళ్ళు తాగి ఖాళీ బాటిల్ విసిరిన దారిని నేను పోవడం. రెండవది, ఈ బాటిల్లో నీళ్ళని అందులో పోసి మరలా నా దాహాన్ని తీర్చుకోవడమే కాదు, అనేకుల దాహాన్ని తీర్చడానికి నేను కారణమవ్వడం. క్రైస్తవ్యం కూడా అంతే. నువ్వు అక్కడివే అనుభవించడానికి కాదు, నీ విశ్వాసం నీ కొరకు మాత్రమే కాదు, నీ విశ్వాసం నీ కొరకే కాదు, నీ ఒక్కడి రక్షణ కొరకే కాదు. లూదియా ఎంత తెలివైన మాట అంటదండి. ఓదారంగు పడి అమ్ముకునే తొయితైరా పట్టణస్తురాలు వ్యాపారాన్ని వదిలేసింది. అపోస్తలుడైన పౌలు వచ్చాడని తెలుసుకుంది. తిబిరియా ఇసుక తిన్నెల మీద పౌలు గారు వాక్యం చెప్తున్నాడని పోయి అయ్యా ఆయన మాటలు వినడం మాత్రమే కాదు, ఆ ఓదారంగు తట్టా బుట్ట అన్నీ పక్కన పెట్టేసేసి తన జీవనాన్ని పక్కన పెట్టి, జీవనోపాధిని పక్కన పెట్టి దేవుని మాటలు వినడానికి కూర్చొని చివరిలో ఏమంటుందో తెలుసా? నా ఒక్కదానికే నీ వాక్యం కాదు, నా ఇంట్లో పనికిమాలినోడు చాలామంది ఉన్నారు, అయ్యా నా ఇంట్లో రక్షణ లేని వాడు చాలామంది ఉన్నారు, నిన్ను ఎరుగని జనులు, దేవుణ్ణి ఎరుగని జనులు అనేకులు ఉన్నారు. పౌలు గారు, నా కొరకు మాత్రమే కాదు నా ఇంటికి కూడా రండి, నా ఇంటి వారందరూ కూడా రక్షించబడినట్లుగా ఆ దివ్య వాక్యపు వెలుగును ప్రకాశింప చేయండి. అంటే ఫెయిత్
కేవలం నా కొరకు మాత్రమే కాదు, నా విశ్వాసం నన్ను నమ్ముకొనున్న నా తర్వాత వచ్చే జనాంగానికి కూడా అది మాదిరికరంగా ఉండాలి. విశ్వాసం అంటే అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు. ఎస్, ప్రాముఖ్యమైన మాట. ఫెయిత్ అంటే ఉన్నాయి అని, నువ్వు చూడని వాటిని, నువ్వు కనని వాటిని విషయంలో నువ్వు నమ్మకం ఉంచడమే విశ్వాసం. ఓకే, మరలా ఈ విశ్వాసంలో ఈ దిన పాఠ్యభాగంలో ఉన్న కొంత అంశాలు, 3 అంశాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకటి ఏంటంటే, విశ్వాసంలో పరీక్షలు ఉంటాయి, నెగ్గాలి. ఇది మొదటి మాట. విశ్వాస యాత్రలో నువ్వు ట్రావెల్ చేస్తా ఉన్నప్పుడు చాలా పరీక్షలు ఉంటాయి, అవి నువ్వు నెగ్గాలి. ఇది మొదటి మాట. రెండో మాట, విశ్వాసంలో బలం ఉంటుంది, అంటే విశ్వసించడంలో బలం ఉంది, ఆ బలాన్ని నువ్వు సొంతం చేసుకోవాలి లేదా పొందుకోవాలి. రెండో మాట, విశ్వాసంలో బలం ఉంది, పొందుకోవాలి. మూడో మాట, విశ్వాసంలో జయముంది. ఇది ప్రాముఖ్యమైన మాట. విశ్వాసంలో విక్టరీ ఉంది. అన్ని ఫెయిల్యూర్. చాలామంది ప్రభును విశ్వసించి కూడా వారి వ్యక్తిగత జీవితంలో ఎన్నో అపజయాల పాలవుతూ ఉంటారు. అంటే అర్థమైందంటే, వీరు నమ్మిన విశ్వాసంలో ఎక్కడో వెసులుబాటుతనం ఉండడం వల్ల, లోపం ఉండడం వల్ల, కొరత ఉండడం వల్ల వీరి జీవితంలో జయం అనేది లేకుండా పోయింది. సో 3 మాటలు చూద్దాం. ఒకటి, విశ్వాసములో పరీక్షలు ఉంటాయి, నెగ్గాలి. రెండో మాట, విశ్వాసములో బలం ఉంటుంది, పొందుకోవాలి. మూడో మాట, విశ్వాసములో జయం ఉంటుంది, సాధించాలి. ఓకే, ఇప్పుడు మన అంశంలోనికి వద్దాం. న్యాయాధిపతుల గ్రంథంలో ఒక భాగాన్ని చదువుకున్నాం. న్యాయాధిపతుల గ్రంథానికి ఒక ప్రత్యేకత ఉంది. న్యాయాధిపతుల గ్రంథానికి ఉన్న మరొక పేరంటే వైఫల్యాల గ్రంథం. న్యాయాధిపతుల గ్రంథానికి ఉన్న గ్రంథకర్తలు రకరకాల పేర్లు పెట్టారు వాటికి. ఏంటనంటే, న్యాయాధిపతుల గ్రంథం అంటే వైఫల్యాల గ్రంథం, అవిధేయత గ్రంథం, అపజయాల గ్రంథం, ఎదురాడే గ్రంథం. అంటే ఇజ్రాయేలీల ప్రజలు, అంటే న్యాయాధిపతుల గ్రంథం 1 సంవత్సరంలోనూ 2 సంవత్సరాల్లో రాయబడిన గ్రంథం కాదు. న్యాయాధిపతుల గ్రంథ చరిత్ర 400 సంవత్సరాల మధ్యకాలంలో జరిగిన చరిత్ర. న్యాయాధిపతుల గ్రంథంలో రాయబడిన సంక్షిప్త సమాచారం 400 సంవత్సరాల మధ్యకాలంలో జరిగిన సమాచారం. ఇక్కడ ఒక అంశం ఉంది. 400 సంవత్సరాలలో ఇజ్రాయేలీలు దగ్గరగా 196 సంవత్సరాలు దేవునికి ఎదురాడుతూ జీవించారంట. దేవునితో కలిసి కాదు. 400 సంవత్సరాల న్యాయాధిపతుల గ్రంథ చరిత్రలో 196 సంవత్సరాలు ఇజ్రాయెల్ని దేవుని ఎదిరిస్తా, లేకపోతే అవిధేయత చూపిస్తా, లేకపోతే చెప్పిన మాట వినకుండా, లేకపోతే అవిధేయత లేదు అపజయాలు ఫాలో అవుతా, దేవుడు వద్దన స్థలాలకు వెళ్తూ వద్దన పనులు చేస్తా, విచ్చలవిడితనానికి అలవాటు పడి వారి బ్రతుకులో ఆ 400 సంవత్సరాల్లో 196 సంవత్సరాలు దేవునికి అవిధేయులుగా బ్రతికారు. ఓకే, నా వయసు ఎంతో బయటకు వద్దులే. గోద్రేజ్ వారి హెయిర్ డై ఉన్నంతకాలం ఏజ్తో ప్రాబ్లం లేదు కదండి. తెల్ల జుట్టైనా నిగనిగలాడే నల్లగా కనిపిస్తాయి. ఎప్పుడైనా తలస్నానం చేసినప్పుడు తెలుస్తుంది, ఆ కంకులు అవన్నీ బయటకు వస్తాయి, ఆ వరి కంకి లేకపోతే కదా. ఓకే, బాగానే ఉంది. నా ఏజ్ ఎందుకు అడిగానంటే, నా వయసులో నా విశ్వాస ప్రమాణాలు, విశ్వాస స్థాయి, విశ్వాస విజయాలు, విశ్వాసంతో పొందిన బలం ఎంత. బల్లో చేయబోయే ముందు నా విశ్వాస యాత్రలో, ఫెయిత్ పాలసీలో కొనసాగుతున్న మన యాత్రలో మనం పొందుకున్న విజయాలని చెప్పగలవా? నేను యేసుక్రీస్తు వారిని నమ్మడం వల్ల ఇది సాధించాను, యేసుక్రీస్తు వారిని విశ్వసించడం వల్ల దీనిని అధిగమించాను, యేసుక్రీస్తు వారిని నేను నమ్మడం వలన వీటిని పొందుకున్నాను. ఇవన్నీ కేవలం నా ప్రభువుని నమ్మడాన్ని బట్టే ఇవి నాకు సంక్రమించాయి. నువ్వు చెప్పగలవా? అబ్రహాముని అడిగితే ఎన్ని చెప్తాడో అంటే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన. ఓకే, ఇశ్రాయేలీయుల దగ్గరకు వద్దాం. వీళ్ళకి అన్ని అనుభవాలు తెలుసండి, వీళ్ళకి తెలియదంటూ ఏమీ లేదు. దేవుడు వీరిని తీసుకొచ్చిన విధానం అద్భుతం. ఐగుప్త బానిసత్వం నుండి తీసుకొచ్చిన విధానం అద్భుతం, నడిపించిన విధానం అద్భుతం. ఇలా చాలా అనుభవాలు ఇజ్రాయేలీలకు ఉన్నాయి. ఇజ్రాయేలీలు ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే, చరిత్రని రాసేవాళ్ళు. వాళ్ళకి ఆ లక్షణం ఉంది. ఇజ్రాయేలీలకు ఉన్న లక్షణం ఏంటంటే, రికార్డు మెయింటెనెన్స్ ఉండేది వాళ్ళకి.
రాజుల గ్రంథం కూడా రికార్డ్ చేసేవాళ్ళు, లేఖికులు అనేవాళ్ళు ఉన్నారు, రైటర్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఆ దిన వృత్తాంతముల గ్రంథం అనేది కనిపిస్తుంది మీకు. దిన వృత్తాంతముల గ్రంథం అంటే డేలో కూడా ఏమేమి జరిగాయో రాసుకునే అనుభవం అనేది ఆ రోజుల్లో ఉంది. ఈరోజు వాక్యం చదువుతున్న రాసుకునేవాడు కనుమరుగైపోయారు కదండి. పాత రోజుల్లో బైబిల్తో పాటు ఒక పెన్ను పుస్తకం ఉండేది. ఇప్పుడు అసలు అంత టైము లేదు, అంత ఆ విధానమే లేదు. సరే, ఇప్పుడు మళ్ళీ వెనక్కి వద్దాం. అంటే ఈ యొక్క ఇజ్రాయేలీల అనుభవాలు అపారమైనవి. న్యాయాధిపతుల గ్రంథం దగ్గరకు వచ్చేటప్పటికి కూడా ఎన్నోసార్లు తొలగిపోయారు, తప్పిపోయినారు. అయితే వారు తొలగిపోయినప్పుడల్లా దేవుడు ఏం చేశాడంటే వారిని అన్యుల చేతికి అప్పగించాడు. ఎందుకు? శ్రమకు అప్పగించాడు, వేదనకు అప్పగించాడు, కరువుకు అప్పగించాడు, ఖడ్గానికి అప్పగించాడు. అంటే ఒక సత్యం నేర్చుకుందాం. శ్రమ నీకు నాకు రావడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి నీనా అజ్ఞానం వల్ల, అవిధేయత వల్ల తెచ్చుకున్న శ్రమ. రెండవది ఆయన మన ఆత్మీయ స్థితిని వృద్ధి చెందించడం కోసం అనుమతించిన శ్రమ. యోబు శ్రమ తెచ్చుకున్నదా, ఇచ్చుకున్నదా? యోబు శ్రమ తెచ్చుకున్నదా, ఇచ్చుకున్నదా అండి? యోబు శ్రమ యోబు యొక్క భక్తిని ఈ రోజున నువ్వు నేను పూర్వీకుడైన యోబు గురించి మాట్లాడుకుంటున్నామంటే యోబు యొక్క శ్రమ నీ నా బ్రతుకులకు మాదిరి. అంటే నీవు నేను అవిధేయత వలన శ్రమ తెచ్చుకోవచ్చు. రెండవది దేవుడు మనల్ని పరీక్షించదలిచినప్పుడు కూడా మనకు శ్రమలు వస్తాయి. ఇజ్రాయేలీల ఆత్మీయ వృద్ధిలో నుండి వచ్చిన శ్రమ కాదు. ఇజ్రాయేలీలు వారు దేవుని విడనాడిన విధానాన్ని బట్టి దేవుడు వారిని తీసుకుపోయి మిద్యానీయుల చేతికి అప్పగించాడంట. ఎవరి మిద్యానీయులు? అప్పుడప్పుడు బైబిల్ మాత్రమే కాకుండా వేరు పుస్తకాలు అంటే డిక్షనరీలు అలాంటివి కూడా చూడాలి. నోవహుకి ఎంతమంది కుమారులు? గూగుల్ కావాలా? 3. ఎవరు వాళ్ళు? షేము, హాము, యాపేతు. ఈ నోవాహు యొక్క మొదటి కుమారుడైన షేము నుండి వచ్చిన వారే అబ్రహాము, శారక్క. అబ్రహాము, శారా, ఇంకా చాలామంది ఉన్నారు. ఈ షేము నుండి వచ్చిన వారే అబ్రహాము, శారా. అందుకే అబ్రహాము ఒక్కొక్కసారి శారాని ఏమంటాడంటే నా సోదరి. అంటే ఒకే జనకుడి నుండి వచ్చిన ఆరిజిన్ కలిగి ఉన్నారు కాబట్టి ఉన్నారు. ఓకే, ఆ తర్వాత దేవుడు ఏర్పాటు వేరుగా ఉంది. ఓకే, ఇక్కడ చూస్తే షేము నుండి తీయబడిన వంశావళిలోని వారే అబ్రహాము, శారా. అలాగే హాము నుండి వచ్చిన వంశావళి నుంచి వచ్చిన వారు అబ్రహాం గారి మొదటి భార్య పేరు ఏందండి? శారా. రెండో భార్య పేరు కెతూరా. ఎవరండి రెండో ఆవిడ? అబ్రహాం గారి యొక్క రెండవ భార్య కెతూరా. ఈ కెతూరా ఎవరంటే హాము వంశావళి నుండి వచ్చినటువంటి వ్యక్తి. అబ్రహాం గారికి ఇంకో భార్య ఉంది. ఆవిడెవరు? హాగరు. ఆఖరిని చూసినప్పుడు నోవహు యొక్క 3వ కుమారుడైన యాపేతు నుండి, అంటే యాపేతు నుండి ఆ వంశావళి నుండి వచ్చినదే హాగరు. ఇప్పుడు ఇలా చూసుకుందాం. షేము వంశావళి నుండి అబ్రహాం, శారా వచ్చారు. హాము నుండి కెతూరా వచ్చింది. యాపేతు నుండి హాగరు వచ్చింది. ఇప్పుడు ఇలా అనుకుందాం. అబ్రహాము ఆయనకి కలిగిన 3 భార్యలు 3 వంశావళుల నుండి వచ్చినవారు. ఇక్కడ అబ్రహాంకి శారాకు పుట్టిన సంతానమే ఇజ్రాయేలీలు. అబ్రహాంకి కెతూరాకు పుట్టిన వాళ్ళు మిద్యానీయులు. ఇదంతా ఎందుకు చెప్పానంటే అసలు మిద్యానీయులు ఎవరు అని చెప్పడానికి చెప్పాను. అంటే అబ్రహాం గారికి రెండో భార్య అయిన కెతూరాకి అబ్రహాంకు పుట్టిన వంశావళులలో ఒక వంశావళి మిద్యానీయులు. అలాగే అబ్రహాముకి హాగరుకు పుట్టిన వంశావళిలో ఇస్మాయిలీలు లేదా అరబ్బులు, ముస్లిమ్స్ అని ఈ రోజున మనం చెప్పుకుంటా ఉన్నాం. సో ఏ రకంగా చూసుకున్నా ఇజ్రాయేలీలకు మిద్యానీయులు అన్నదమ్ములే. ఏ రకంగా చూసుకున్నా ఇజ్రాయేలీలకి మిద్యానీయులు కూడా అన్నదమ్ములే. కానీ వారు దేవునిలో లేరు, దేవునితో లేరు. దేవునితో లేరు. వారు ఎలాగునైపోయినారంటే విచ్చలవిడితనం లేదు, దేవునికి దూరంగా జీవించినటువంటి వారిగా ఉంటున్నారు. ఇప్పుడు ఇలా అనుకుందాం. ఇజ్రాయేలీల్ని అంటే దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఈ జనాంగాన్ని దేవుడు తీసుకెళ్ళి ఎవరికి అప్పగించాడంటే మిద్యానీయుల చేతికి. ఎన్నేళ్ళు? 7 సంవత్సరాలు మిద్యానీయుల చేతికి అప్పగించాడు. ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకోవాలి. శ్రమ రావడానికి కారణం ఏంటో వెతుక్కోవాలి. సెల్ఫ్ అనాలిసిస్. అంటే నాకు ఈ కరువు వచ్చింది,
నాకు ఈ ఖడ్గం వచ్చింది, నాకు ఈ వేదన వచ్చింది, ఈ కన్నీరు రావడానికి నా అవిధేయత కారణమేమో. మొట్టమొదటిగా మన జీవితాన్ని వాక్యంతో కంపేర్ చేసుకున్నప్పుడు, దేవుని సన్నిధిలో పరిచినప్పుడు ఆయన మనతో సూటిగా స్పష్టంగా మాట్లాడటమే కాదు, మనల్ని సరిచేసే దేవుడు కూడా, మన మంచి దేవుడు. ఓకే, ఇప్పుడు ఇలా వద్దాం. ఇశ్రాయేలు మిద్యానీయుల చేతికి అప్పగించబడ్డారు. భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. మిద్యానీయులే కాదు, అమాలేకీయులు, ఆ చుట్టుపక్కల ఉన్న తూర్పు దేశపు రాజులు అందరూ కూడా ఓ పని చేసేవాళ్ళు. ఏంటంటే ఇశ్రాయేలీయులు పంటలు వేసుకునేవాళ్ళు. వర్షం పడంగానే నేలను దున్ని పంటలు వేసుకొని పశువులను పెంచుకునేవాళ్ళు. ఎక్కడి నుంచి ఊడిపడేవాళ్ళు ఒక గుంపుగా వచ్చేవాళ్ళు. మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పు దేశం వాళ్ళు వచ్చి ఏం చేయరు తెలుసా, గొర్రె పిల్లతో సహా ఎత్తుకుపోయేవాళ్ళు మొత్తం. మళ్ళీ ఇవన్నీ తీసుకుపోయి వీళ్ళని దోచుకొని వెళ్ళిపోయేవాళ్ళు. వీళ్ళు మళ్ళీ ఆ మిగిలిన తట్టా తీసుకొని మళ్ళీ పని చేసి, మళ్ళీ పంటలు వేసి, మళ్ళీ చేసేలోపు మళ్ళీ వచ్చేవాళ్ళు, మళ్ళీ దోచుకునేవాళ్ళు. అంటే ఇశ్రాయేలీలకు ఒక్క ఆస్తి కూడా లేకుండా నిలువు దోపిడీకి గురయ్యేవాళ్ళు. చాలా అసహనంతో ఉన్నారు ఇశ్రాయేలీలు. తమ వెట్టి పనులను బట్టి దేవునికి మొరపెట్టారు. ఆశ్చర్యం ఏంటంటే, మనం ఎంత దిక్కుమాలమైనా, ఎంత అవిధేయులమైనా మన మొర వినే దేవుడున్నాడు. అది దేవుడిచ్చిన ఆధిక్యత. నిజంగా పడిపోయి చెడిపోయి ఇంక నేను అనేది లేదు ప్రభా, నా దగ్గర నాది అనేది ఏది నీకు ఇవ్వడానికి లేదు ప్రభా అన్నప్పుడు కూడా ఆయన మరలా తిరిగి ఆయన మనల్ని లేపి ఆయన మనల్ని ఉద్ధరించే దేవునిగా ఉన్నాడు. మిద్యానీయుల చేతికి అప్పగించినా కూడా ఇశ్రాయేలీయులు తమ వెట్టి పనులను బట్టి పెట్టిన మొరను దేవుడు ఆలకించి మరలా వారిని విడిపించాలని ఆయన ఒక నాయకుడిని ఏర్పాటు చేయనై ఉన్నాడు. సరే, ఎవరా నాయకుడు? ఎవరన్నా నాయకుడు అని ఎన్నుకోవాలంటే ఆయన బలం, అండబలం, కాస్త కండబలం, గుండె బలం ఉన్నోడిని నాయకుడిగా ఎన్నుకుంటారు. కానీ ఆశ్చర్యం, ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. 11వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. యెహోవా దూత వచ్చి అబీయజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షం కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండినట్లు గానుగా చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు గిద్యోను. ఈ గిద్యోను పిరికోడ ధైర్యవంతుడని మీరు ఇంటికి వెళ్ళిన చదువుకోండి. నంబర్ 1 పిరికోడు. గిద్యోన్ని పిరికోడని ఎందుకన్నామనంటే, అతను ఆ ముందు రోజుల్లో చేసిన చాలా పనుల్లో తన పిరికితనాన్ని చివరికి ఎంత పిరికోడంటే, దేవునికి అర్పణలు అర్పించే విషయంలో కూడా పగలు ఎవరైనా చూస్తే మళ్ళీ ఏదైనా గొడవ అవుతుందని రాత్రిపూట అర్పణలు అర్పించిన మహానుభావుడు గిద్యోను. ఇంకా ఆ యొక్క శత్రువులు మిద్యానీయుల కంటపడకుండా ఆ రాళ్ళ చోటన, రప్పుల చోటన వ్యవసాయం చేసాడట. మొత్తానికి గింజలు పండించాడు. ఈ గింజలు ఇక బస్తాలకు ఎత్తి ఇంటికి తీసుకుపోవాలా. గానుగు చోటన చక్కగా ఈ గింజలను దొల్లగొట్టుకుంటా ఉన్నాడు. ఆశ్చర్యం, ఈ గిద్యోను పిరికోడే కానీ గిద్యోను పట్టుదల కలిగిన వాడు. గిద్యోను పిరికోడే కానీ గిద్యోను పట్టుదల కలిగినటువంటి వాడు. దేవుడు చాలాసార్లు మన బలాన్ని బట్టి కార్యం చేయడు, ఆయన శక్తిని బట్టి కార్యం చేస్తాడు. చాలాసార్లు మన బలాన్ని బట్టి, మన అందాన్ని చాలాసార్లు ఏమనుకున్నామంటే, నేను అసలు మామూలుగా పరిచర్యలో నా స్థాయే వేరు, నా స్వరమే వేరు, నేను లేకపోతే శాల్యంలోనే పరిచర్యే లేదు. కొన్నిసార్లు ఎగ్జాగ్రేట్ అంటే ఏమనంటే, మనల్ని అంచనా వేసుకోవాల్సిన దానికన్నా ఎక్కువగా అంచనా వేసుకుంటూ ఉంటాం. అందరూ మనకు మినుగురు పురుగుల్లా కనపడతా ఉంటారు. అసలు వీళ్ళు భూమి మీద వేస్ట్ అంటాం కొన్నిసార్లు. వీళ్ళు వేస్ట్, వీళ్ళు నా స్థాయికి, నా యొక్క స్థాయికి కూడా రాగలిగిన వారు కాదు. అంటే చాలాసార్లు స్వకీయ మహిమను వెతుక్కునే దిక్కుమాలిన తనం మనలో ఉంటుంది. స్వకీయ మహిమ అంటే ఎక్కడికి వెళ్ళినా నాకు ప్రయారిటీ, ఎక్కడికి వెళ్ళినా నాకు ప్రివిలేజ్, పద్దాకులు మైక్ నా చేతిలోనే ఉండాలి, నేనే కనపడాలి, నేనే పాట, నేనే మాట, అంతా నా బ్యానర్లే కనపడాలి కదా. ఇదొక జబ్బు. నేను చేయగలను కానీ నా పక్కవాడికి కూడా నేను అవకాశం ఇస్తాను. ఇది దేవుని లక్షణం. నాకు తలాంతులు ఉన్నాయి, నేను అన్నీ చేయగలను, కానీ నా పక్కవాడిని కూడా కలుపుకుపోతాను, నా పక్కవాడిని కూడా సేవలో వాడుకుంటాను, అతనికి కూడా అవకాశం ఇస్తాను, అతను కూడా దేవుని సేవించుకునే భాగ్యాన్ని నేను కల్పిస్తాను. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చినట్లే నేను ఎదుటివాడిని కూడా. అంటే ఇది పోయింది రాను వన్ మ్యాన్ షోలు అన్ని చోట్ల ఈయన లేకుండా ఏది జరగదు. చివరికి ఏమైపోతుంది తెలుసా, ఈయన లేకపోతే పరిచర్య లేదనే ఒక భయంకరమైన ఆలోచనలోనికి వెళ్ళిపోయే పరిస్థితి. ఇదొక జబ్బు అనమాట. నేను లేకపోతే సంఘం లేదు, నేను లేకపోతే పరిచర్య లేదు, నేను లేకపోతే అది లేదు, ఇది లేదు అన్నామంటే నిన్ను తీసి పక్కన పెడతాడు రేపొద్దున్న దేవుడు.
గిద్యోను పిరికోడే కానీ మొండోడు, పిరికోడే కానీ మొండోడు. నేను ఇలా అంటాను, అన్న గిద్యోను మొండోడు అని నువ్వు ఎడ చెబుతా? నువ్వు చూసి వచ్చావా? లేదు, నేను చూడలేదు, ఆ గానుగ దగ్గరికి నేను ఎప్పుడు పోలే. కానీ ఒకటి చెప్తాను, ఏంటనంటే ఆయన ఇన్నిసార్లు దోపిడీకి గురైనా పంట పండించడం మాత్రం మానలా. ఇది మొదటి విషయం. రెండవది, ఆనాడు గిద్యోను పండించిన పంట గోధుమ పంట. ఆ గోధుమ పంటలో, లేకపోతే బార్లీ అనుకోండి, అవల గింజలు, ఇంకేదన్నా అనుకోండి, అవి పండించాలంటే కనీసం 6 నుండి 9 నెలలు కష్టపడాలి. అంటే ఆ పంట ఇంటికి రావాలంటే కనీసం 6 నుండి 9 నెలల పంట పడుతుంది. నేను ఇలా అనుకుంటాను, 9 నెలలు తన పంటను కాచిన గిద్యోన్ని దేవుడు చూశాడు. మొండోడు గిద్యోను, పిరికోడే కానీ మొండోడు. కొన్నిసార్లు మన బుద్ధిహీనత కూడా దేవునికి మహిమ తెస్తుంది. కొన్నిసార్లు మనం తెలియక చేసిన తప్పు కూడా కొన్నిసార్లు దేవుడు దాన్ని రైట్ చేసి, అంటే రైట్ అంటే తప్పు రైట్ అని కాదు, కానీ ఆ తప్పుడు పనులు చేసిన మనల్ని కూడా క్షమించి ఆయన సన్మార్గంలో వాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అది ఆయన గొప్పతనం, వాడబడిన మన గొప్పతనము కాదు. ఆయన ఘనత, అది మన ఘనత కాదు. ఆయనకు మహిమ, మనకు మహిమ కాదు. అయోగ్యుడనైనా, అపాత్రుడనైనా, ఎన్నిక లేని, జారిపోయే స్వభావం కలిగిన నన్ను కూడా పదే పదే అవకాశం ఇచ్చి వాడుకుంటున్నాడంటే నన్ను వాడుకునేవాని గొప్పతనంగా, కానీ నా గొప్పతనము కాదు. ఓకే, వద్దాం. గిద్యోను బాగానే ఉన్నాడు. గిద్యోను దగ్గరికి దేవుని యొక్క దూత వచ్చి ఏమంటుందంటే, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. ఈ మాట అనగానే గిద్యోనికి నవ్వు వచ్చింది. పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అంటే, అయ్యా నిజంగా నేను పరాక్రమం కలిగిన వాడినైతే ఈ గాను షాట్ని ఎందుకుంటాను? సరే, దేవుడి కృప మాకు ఉంది అని అనుకుంటే, ఈ మిద్యానీయులు మిడతల్లాగా వస్తున్నారు, గద్దలు దనుకుపోయినాడు దనుకుపో, మా గొర్రెపిల్ల మా ఇంట్లో ఉండడంలే, మా అవల గింజలు మా ఇంట్లో ఉండడంలే, మా గోధుమ గింజలు మా ఇంట్లో ఉండడంలే, మేము పండించింది, సంపాదించింది, కూడబెట్టుకున్నది, దాచుకున్నది గద్దలు దన్నుకుపోతా ఉంటే నేను పరాక్రమం కలిగిన బలాఢ్యుడనా? ఎస్, దేవుడు చాలాసార్లు బలపరుస్తాడు. ఆయన గొప్ప లక్షణం, దేవుని యొక్క గొప్ప లక్షణం ఏంటంటే, కృంగి ఉన్న వేళలో ఆయన లేవనెత్తుతాడు. ఆయన చేసే ఆయనకున్న గొప్ప ప్రేమ, ఇందాక తమ్ముడు చెప్పినట్టు ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే, నా బలహీనతలలో ఆయన బలాన్ని చొప్పింప చేస్తాడు. నా బలహీనతలలో ఆయన బలాన్ని అందులో ఇన్సర్ట్ చేస్తాడు. నా యొక్క అయోగ్యతను కడిగి ఆయన ఘనతని, ఆయన శక్తిని నాకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. ఎంత అంటే, గిద్యోను సరే ఓకే, నువ్వు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావని మేము నమ్ముతాము, సరే ప్రభా, వచ్చింది నువ్వేనని నేను తెలుసుకున్నట్లు ఓ పని చేస్తా. ఏంటి తెలుసా? లోపలికి పోయి ఈయన ఒక టెస్ట్, ఎవరెవరికి టెస్టులు పెట్టాలండి? కొన్నిసార్లు భక్తి ఎక్కువైపోయి మనం దేవునికి టెస్టులు పెడతా ఉంటాం కదండి. మనం దేవునికి టెస్టులు పెడతాం. ఎవరెవరికి టెస్టులు పెట్టాలి? ఉద్యోగం ఇచ్చేవాడు నీకు టెస్ట్ పెట్టాలా? నువ్వు ఉద్యోగం ఇచ్చేవాడిగా అడుక్కో క్వశ్చన్లు, ఏం అడుక్కుంటావు అంటావా? అనవు. ఎందుకో తెలుసా? వాడు నీకు టెస్ట్ పెట్టాలి. నీ పైన నీకు ఉద్యోగం ఇచ్చేవాడు, బాబు నీ ఎబిలిటీ, ఎలిజిబిలిటీ ఏముందనేది అతను ఆ ప్రశ్నలు అడిగి చేయాలి. కానీ ఆశ్చర్యం ఇక్కడ రివర్స్ జరుగుతూ ఉంది. ఏంటంటే, వచ్చిన వాడవు నీవు దేవుని దూతవే అని నేను తెలుసుకున్నట్లు, యెహోవా మాకు నిజంగా తోడై ఉన్నాడని మేము తెలుసుకున్నట్లు ఓ పని చేద్దాం. ఏంటో తెలుసా? నేను లోపలికి పోయి భక్ష్యములు అంటే తినడానికి శ్రేష్టమైనవన్నీ వండుకున్నవన్నీ పక్కనున్నాయి, మేకపిల్లని ఒకదాన్ని వధిస్తా, మాంసాన్ని భక్ష్యములు అన్నీ తీసుకొస్తా, బయట పెడతా, ఓడి జరగాలి. ఏంటో తెలుసా? నిప్పు లేకుండా ఇవన్నీ కూడా ఏమైపోవాలంటే అగ్నికి ఆహుతి అవ్వాలి. కానీ ఆశ్చర్యం, అక్కడ దేవదూత అంటాడు, భక్ష్యములన్నీ తెచ్చిన తర్వాత ఓ పని చేయి, భక్ష్యములు బయట పెట్టావు, పచ్చి మాంసం బయట పెట్టావు, అన్నీ బయట పెట్టావు, వాటి మీద నీళ్లు గొడవపోయి అన్నాడు. మామూలు పొయ్యి ఎలగడమే కష్టం కదండి, మామూలు పొయ్యి ఎలగడమే కష్టం. ఇక పొయ్యిలో ఒక బిందె నీళ్లు పోస్తే ఆ పొయ్యి వెలిగించడం అసాధ్యం. ఇప్పుడు పొయ్యిల గురించి ఎవరికి తెలుసులే, అందులో టిక్కు కొడితే వెలిగిపోతూ ఉన్నాయి. ఓకే, ఆ రోజుల పరిస్థితిలో అంటే ఈ భక్ష్యములు, ఈ మాంసము మీద నీరు కూడా పోస్తే దేవుని యొక్క అగ్ని వచ్చి వాటిని దహించి వేసి బుగిపాలు చేసిందంటే బూడిద తప్ప ఏం మిగలలేదు. ఎవరు టెస్ట్ చేయాలి? ఎవరికి పరీక్ష పెట్టాలి? ఒక సత్యం నేర్చుకుందాం ఈ సందర్భాన్ని బట్టి. విశ్వాసంలో పరీక్షలు ఉంటాయి, నెగ్గాలి. ఆత్మీయంగా దేవుడు నడిపిస్తూ ఉన్నప్పుడు దేవుడు కొన్ని పరీక్షలు పెడతాడు, ఒక శ్రమని అనుమతిస్తాడు.
ఒక శ్రమను ఒక రోగాన్ని కూడా అనుమతిస్తాడు. ఈ మధ్య నేను సువర్ణ చెప్తా ఉంది, మొన్న అర్చన వచ్చి సాక్ష్యం చెప్తా ఉంది అన్నప్పుడు సాక్ష్యం పెట్టుకుని వింటుంటే నా మటుకు నాకు ఏడుపు వచ్చింది. ఎంత ఫెయిత్, ఎంత విశ్వాసం. తను చెప్తా ఉంది, భయపడకము, నేను నీకు తోడై ఉన్నానని చెప్పిన ఒక మాటతో నేను ఆదరించబడ్డాను, నేను బలపరచబడ్డాను. అంత శ్రమలు కూడా అంటే ఆ సర్జరీకి వెళ్ళాలంటే తను షేక్ అయిపోయిందంట. నాకు తెలుసు, పాప వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ఫ్యామిలీ అంతా మాకు క్లోజ్ కాబట్టి నేను చెప్పగలను. ఆ పాప చాలా సెన్సిటివ్, చిన్నప్పుడు పెరిగిన విధానం కూడా చాలా సున్నితంగా పెరిగిన వ్యక్తి, హార్డ్ కోర్ నేచర్ కలిగిన వ్యక్తి కాదు, చాలా సెన్సిటివ్. ఇలా అనుకుందాం. ఆ పరిస్థితి చూసినప్పుడు దేవుడు అనుమతించాడు. ఎస్, దేవుడు ఎలా చేశాడు? నేనెవరిని కాదనడానికి, నేనెవరిని వద్దనడానికి, నేనెవరిని ఈ అనుభవం నాకు వద్దు అని చెప్పడానికి అంటే అనిపిస్తుంది. దేవుడు కొన్నిసార్లు శ్రమలు ఎలా చేసినప్పుడు వీఆర్ రెడీ టు రిసీవ్, వాటిని తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? చిన్న సమస్య వస్తే చర్చిలో వదిలేస్తాం, చిన్న సమస్య వస్తే సంఘం మీద అలుగుతాం, చిన్న రెప్యుటేషన్, చిన్న గౌరవం సంఘంలో దొరకకపోతే, సంఘాలు వదిలిపెట్టి, పరిచర్యలు వదిలిపెట్టి, లేదు ఆత్మీయతను వదిలిపెట్టి, భక్తిని వదిలిపెట్టి, లోకంలో కలవడానికి కూడా వెనుదీయని స్వభావం కలిగిన దిక్కుమాలిన తనం మనల్ని రాజ్యం వెళ్తా ఉంది. చిన్న శ్రమ, కన్నీరు, వేదన. అంటే ఈ ప్రస్తుత రోజుల్లో ఈ చెప్పేవాళ్ళు కూడా అలాగే చెప్తా ఉన్నారు. ఎంత అంటే ప్రాస్పెరిటీ అంటే నువ్వు దేవుని నమ్ముకోగానే ఒక మూట నీ నెత్తి మీద పడుతుంది. నువ్వు దేవుని నమ్ముకోగానే నీ కష్టాలు అన్నీ కూడా గాల్లో ఎగిరిపోతాయి. నువ్వు దేవుని నమ్ముకోగానే అసలు నీ కళ్ళమట కన్నీరే ఉండదు, నువ్వు ఏడవాల్సిన పనే ఉండదు. కాదు. అలా లేదు బైబిల్లో. బైబిల్ చదివితే అర్థమవుతుంది. బైబిల్ చదివినప్పుడు శ్రమలలో నీకు తోడయ్యుందును అంటే, తోడై ఉండడానికి ముందు ఏముంటాయి? శ్రమలు కూడా ఉంటాయి. శ్రమలు, మీరు ఏ భక్తుని జీవితమైనా చూడండి, శ్రమలు లేని భక్తుడు లేడు. మీరు ఏ భక్తుని జీవితమైనా చూడండి, శ్రమలు లేని భక్తుడు లేడు. శ్రమలను ఓర్చుకున్న వాడే భక్తుడయ్యాడు. శ్రమలు లేని భక్తుడు లేడు, ఓర్చుకున్న వాడే గొప్ప భక్తుడయ్యాడు. పరిశుద్ధ గ్రంథంలో ఆ వ్యక్తుల పేర్లు లిఖించబడ్డాయి. శ్రమ అంటే అర్థమైందంటే దేవుడు అనుమతించింది. ఇష్టపడదామా అంటే ఆ పరీక్షల గుండా దేవుడు, అయితే ఒక్కొక్కరికి ఒక్కో రకమైన టెస్ట్ ఉంటుంది. దేవుని యొక్క అదొక యూనిక్, ఆయన పరీక్ష వేరుగా ఉంటుంది. నా విశ్వాస స్థాయిని బట్టి నాకు ఎదురయ్యే పరీక్ష వేరు, నీ విశ్వాస స్థాయిని బట్టి నీకు ఎదురయ్యే పరీక్ష వేరు. నీ టెస్ట్ నా టెస్ట్ లాగా ఉండకపోవచ్చు, నా టెస్ట్ నీ టెస్ట్ లాగా ఉండకపోవచ్చు, ఇద్దరికి ఒకే రకమైన కోచింగ్ ఉండకపోవచ్చు. కానీ ఆయన ఒక క్రొత్త పద్ధతిలో, ఆయన ఒక క్రొత్త విధానంలో నీకు తర్ఫీదునిస్తాడు. కొంతమందికి డబ్బు ఎక్కువ ఇస్తాడు, కొంతమందికి డబ్బు మిక్కుటంగా ఉంటుంది. భార్య 1,00,000, భర్త 1,00,000, సాయంత్రానికి 2 లకారాలు, నెల దాటంగానే టింగ్ అని మెసేజ్ వస్తుంది. ఏంటో తెలుసా? 2 లకారాలు వచ్చి అకౌంట్లో పడ్డాయని. వీళ్ళకి డబ్బులు 2 లక్షలు ఉన్నాయని, వీళ్ళ కష్టాలు లేవని కాదు. వీళ్ళకుంటే కష్టాలు వీళ్ళకుంటాయి. పేదవాడు ఉంటాడు, భార్య ఒక పనికి పోతుంది, భర్త ఒక పనికి పోతుంది. సాయంత్రానికి వస్తారు, నీకెంత వచ్చిందండి? 750. నీకెంత వచ్చింది? 500. మొత్తం పులప్ చేస్తారు, జాగ్రత్తగా ఖర్చు పెడతారు. ఇంటెత్తే పాలు అన్నీ నీట్గా సెట్ చేసుకొని ఈ 1250 సంపాదించేవాడు ప్రభువుని స్తుతిస్తాడు. ఆ రోజుకి 4-5 వేలు సంపాదించేవాడు కూడా ప్రభువుని స్తుతిస్తాడు. ఒక్కొక్కని అనుభవం ఒక్కొక్కటి, ఒక్కొక్క పరీక్ష ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక్కొక్క వ్యక్తి యొక్క జీవన శైలి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఓకే, పక్కవాడితో నాకు పోలిక కాదు, కానీ నా బ్రతుకులో నాకు ఎదురయ్యే పరీక్షలో నేను కలిగి ఉన్న విశ్వాసం ఎంత విశ్వాసంతో వెళుతున్నాను. యోసేపు ఒక అద్భుతమైన మాట అంటాడు, నేను అది రాసుకున్నాను కూడా. ఆదికాండం 45వ అధ్యాయం 5వ వచనం. ఇది వెళ్ళేలోపు ఓ ప్రశ్న అడిగి వెళ్తా. యోసేపు శ్రమలకు కారణం ఎవరు? త్వరగా చెప్పాలి. యోసేపు గుంటలో వేయబట్టడానికి కానీ లేదా ఆ తర్వాత పరిస్థితులు కారణం ఎవరు? త్వరగా. యోసేపు తెలుసా ఇంతకీ? కొత్త నిబంధనలో ఉంటాడు, అవునా? కాదు, పాత నిబంధనలో ఉంటాడు. యోసేపు శ్రమలకు కారణం ఎవరు? వెరీ గుడ్, భలే చెప్పారు నువ్వు. అన్నదమ్ములు కదరా, అంతేనా? ఓకే. కానీ యోసేపు ఇలా అనలా. యోసేపు ఏమన్నాడో చూద్దాం. ఆదికాండం 45వ అధ్యాయం 5వ వచనం ఏమని రాయబడింది? ఆదికాండం 45వ అధ్యాయం 5వ వచనం. యోసేపు ఇలా అనలా,
సొంత అన్నదమ్ములే చింతకాయ పచ్చడి నూరినట్టుగా నూరి గుంటలో పడేస్తే యోసేపు ఏమంటున్నాడు తెలుసా? ఆదికాండం 45వ అధ్యాయం 5వ వచనం ఏమని రాయబడింది? నేను ఇక్కడికి వచ్చుటకు అన్నదమ్ములతో ఏమన్నాడంటే, అరే అన్నలు మీరు ఏడుస్తున్నారు, మీరు ఏడవబాకండి, నేను ఇక్కడ రావడానికి మీరైతే కారణం కాదు. తర్వాత ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు. ఏమండి ఇలా అంటావా? పక్కింటోడు వచ్చి ఊర గొడవ పెట్టుకుంటున్నాడు, లేదు నువ్వు ఉద్యోగం చేసే చోట ఊర గొడవ, దేవుడే నిన్ను పంపించాడని అంటామా? దావీదు నడుచుకుంటూ వస్తా అన్నాడు. షిమి అనేవాడు ఎదురయ్యాడు. సౌలు గారు చచ్చిపోవడానికి ఈయనే కారణం అని దుమ్ము తీసట ఎత్తి పోసాడంట నెత్తి మీద. ఎన్ని గంపలు పోసాడో తెలియదు. మొత్తానికి పక్కనే ఉన్న యోవాబు సైన్యాధ్యక్షుడు అన్నాడు, ఏసేయమంటావా అన్నాడు. యోవాబు అన్నాడు, ఏసేయమంటావా అన్నాడు. ఆగా అన్నాడు దావీదు, ఏంటి సంగతి? ఇతని చంపొద్దు. ఎందుకు తెలుసా? వీడు నన్నొచ్చి ఎదురుగా తిడితే ఏమవుతుందో వీనికి తెలుసు, కానీ వీనికి తెలిసినా ధైర్యంతో వచ్చి తిట్టాడంటే ఇది వీని వలన కలిగినది కాదు, వీనికి దేవుడే పర్మిషన్ ఇచ్చాడు. దేనికి? నన్ను తిట్టమని కదా. కొన్నిసార్లు నిన్ను తిడతా ఉంటే ఒక నిమిషం ఆలోచించు, ఒకవేళ దేవుడు తిట్టిస్తున్నాడేమో, ఒకవేళ నిన్ను ఎవరైనా కొట్టడానికి వస్తే దేవుడు కొట్టిస్తున్నాడేమో ఆలోచించు. ఒకవేళ నీ మీద నిందేశారంటే ఒకవేళ దేవుడు దాన్ని అనుమతించాడేమో ఆలోచించు. యోసేపుని సొంత అన్నదమ్ములు భయంకరంగా చిత్రహింసలు పెట్టి అసూయతో ద్వేషంతో గుంటలో పడేస్తే, అక్కడి నుంచి పొతీఫర్ ఇంటికి వస్తే పొతీఫర్ భార్య తనని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తే, అక్కడి నుండి జైలుకి వెళ్తే జైల్లో ఉన్నోళ్ళు సహాయం చేస్తారని చెప్పి మర్చిపోతే, ఆ తర్వాత గుర్తు చేసుకుంటే అక్కడి నుంచి ఆ ఉన్నతమైన పొజిషన్కి వెళితే యోసేపు అంటాడు, నేను శ్రమ పడడానికి మనుషులు కారణం కాదు. ఎవరు కారణం? ప్రాణరక్షణకై, దేశ రక్షణకై, అనేకులకు ఆహారం ఇచ్చు నిమిత్తం దేవుడే నన్ను ఇక్కడికి పంపించాడు కదా. మన మీద ఎవడైనా ఒక మాట అంటే వాడిని, వాడి తరాన్ని, వాడి తరతరాలని తిడతాం కదండి. జీవితాంతం వాడినే దెప్పి పొడుస్తూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం. ఈ వ్యక్తి వల్లే నాకు పదవి రాలా, ఈ వ్యక్తి వల్లే నాకు మర్యాద పోయింది, ఈ వ్యక్తి వల్లే నాకు ఘనత పోయింది, ఈ వ్యక్తే. వ్యక్తులు కాదు. ఒక నిజమైన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్న వాని జీవితంలో ఎదురయ్యే శ్రమ వెనుక దేవుడు ఉంటాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి, శ్రమ వెనుక దేవుడు ఉంటాడు. దేవుడు ఉన్నాడు. యోబు శ్రమ వెనుక ఎవరున్నారండి? యోబు శ్రమ వెనక ఎవరున్నారు? దేవుడున్నాడు. యోసేపు శ్రమ వెనక, నేను అనడంలా, యోసేపే అన్నాడు, నన్ను దేవుడే పంపించాడు రా బాబు, మీరు ఆ ప్రోగ్రాంలో మీరు ఎలిమెంట్స్ అంతే, మీరు వాడబడ్డారు అంతే, కానీ నన్ను మీకు ముందుగా మీకు కరువు వస్తుందని, మీ కడుపు మాడిద్దని, తినడానికి తిండి ఉండదని, మీరే కాదు దేశ ప్రజలందరూ అల్లాడిపోతారని దేవుడు నన్ను ఏం చేశాడు తెలుసా? మీకు ముందుగా నన్ను ఇక్కడికి పంపించి ఈ స్థాయికి దేవుడు లిఫ్ట్ చేశాడు. అంటే నా శ్రమ వెనక దేవుడున్నాడు, నా ఆశీర్వాదం వెనక దేవుడున్నాడు. నా శ్రమ వెనక దేవుడున్నాడు, నా ఆశీర్వాదంలో కూడా దేవుడున్నాడు, నా మీద వచ్చే నింద వెనక దేవుడున్నాడు, నా శ్రమ, నా కష్టం వెనుక, నా రోగం వెనక కూడా దేవుడున్నాడు. దేవుడికి తెలీదా అండి? గాడ్ నోస్ ఎవ్రీథింగ్. దేవుడికి అన్నీ తెలుసు. దేవుడు ఎలా చేస్తాడు. ఒక మాట అనుకుందాం, విశ్వాస యాత్రలో పరీక్షలు ఉంటాయి, నెగ్గాలి. 10th అయిపోయిన వాడికి ఇంటర్మీడియట్, ఎవడు పడితే ఆయన ఇంటర్మీడియట్లో జాయిన్ చేసుకుంటారా? 10th అయిపోతున్న వానికి ఇంటర్మీడియట్ అంటే 10th పాస్ అవ్వడం అనేది ఇంటర్మీడియట్కి అర్హత అని గుర్తుపెట్టుకోవాలి. అంటే దేవుడు నాకు పెట్టిన పరీక్షలో నేను నెగ్గినప్పుడే నా ఆత్మీయ స్థాయిలో ఉన్నత స్థాయిని కలిగి ఉండే. ఓకే, గిద్యోన్ దగ్గరికి వద్దాం. గిద్యోన్ గారు ఓకే భక్ష్యాలు అన్నీ తెచ్చి బయట పెట్టాడు, బుగ్గిపాలు అయిపోయినాయి. నమ్మాలి కదండి, నమ్మాలిగా. మరలా అంటాడు, ఇట్లా కాదు, ఓ పని చేద్దాం. ఏంటి ఆ పని అని అంటే, నేనేం చేస్తానంటే గొర్రె బొచ్చు తీసుకొస్తా. ఈ గొర్రె బొచ్చు తీసుకొచ్చి పాళెము అనగా ఓపెన్ ప్లేస్లో, మైదానంలో తీసుకొచ్చి పెడతా. ఇప్పుడు ఏం జరగాలంటే, నిజంగా దేవుడు మాకు తోడై ఉన్నాడు అనేది అది ఖచ్చితమే అయితే ఓ పని జరగాలి. ఏంటి తెలుసా? మంచు పాళెమంతా కుమ్మరించబడాలి. నేను గొర్రెబొచ్చు ఎక్కడ పెట్టానో ఆ గొర్రెబొచ్చు మీద మాత్రం మంచు పడకూడదు కదా.
చాలాసార్లు మన అమాయకత్వాన్ని బట్టి దేవుడు నవ్వుకుంటాడు, కోపడ్డు. మన అమాయకత్వాన్ని బట్టి దేవుడు నవ్వుకుంటాడు, కోపడ్డు. పిల్లలు ఏదన్నా అడిగింది ఇవ్వకపోతే అలుగుతారు కదండి. చిన్నపిల్లలు ఇలా పెట్టేస్తారు తల. దాన్ని చూసి కోపడతావో నవ్వుకుంటావా? నవ్వుకుంటాం. ఎందుకంటే వాని స్థాయికి వానికి అది అలా అర్థమైంది. దానిలో వాడు అలిగాడు, వాడు స్వభావాన్ని అలా ప్రదర్శిస్తావని. దేవుడు కూడా అంతే. దేవుడు కూడా నువ్వు అలిగినప్పుడు, నువ్వు సణిగినప్పుడు, నువ్వు గొణిగినప్పుడు అవి ఇవ్వాలని ఆయనకు తెలుసు, అవి నీకు అవసరమని కూడా ఆయనకు తెలుసు. ఆయన సమయంలో ఆయన ధారాళముగా ఇచ్చువాడు, ఆయన సమయంలో ఆయన ధారాళముగా ఇచ్చేవాడు. అయితే ఆయన ఇవ్వడానికి కొంత టైం తీసుకున్నాడంటే ఆ వెయిటింగ్ టైం వేస్ట్ టైం కాదు, ఆ ఎదురు చూసే సమయం వృధా చేసే సమయం కాదు, అది బ్లెస్డ్ టైం అని గుర్తుపెట్టుకోవాలి. గిద్యోను అయ్యా గొర్రెబొచ్చు తీసుకొచ్చి పాళెంలో పెడతా పాళెమంతా మంచు కురవాలి, కానీ గొర్రెబొచ్చు మీద మాత్రం మంచు కురవకూడదు. ఓకే, బాగుందండి. మంచు వచ్చింది, కురిసింది, పాళెమంతా మంచు కురిసింది, ఆ గొర్రెబొచ్చు ఫ్రెష్గా ఉంది. ఓకే, మరలా ఇలా కాదు ఇంకొక మాట అంటాడు. ఏంటో తెలుసా? ఇంకొకసారి నా మీద కోపడకుండా ఈసారి ఏం జరగాలి అని అంటే గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు కురవాలి, పాళెమంతా మంచు కురవకూడదు. ఆ గొర్రెబొచ్చును తీసి పిండితేనట ఒక పాత్ర నిండా నీళ్ళు వచ్చాయట. దేవుడు అద్భుతకరుడు, ఆయన అద్భుతాలు చేసేటటువంటి దేవుడు. నీ నా జీవితంలో అద్భుతం చేయడం ఆయనకి చిన్న పని, ఆయన కొరకు ఎదురు చూడటమే మనకు పెద్ద పని. నీ నా జీవితంలో శ్రమ నుండి, వేదన నుండి, కరువు నుండి, ఖడ్గు నుండి బయటికి తీయటం ఆయనకి చిన్న పని. ఇట్స్ ఎ మైన్యూర్ థింగ్. కానీ నీకు నాకు పెద్ద పని. ఏంటో తెలుసా? ఎదురు చూడడం, నిరీక్షించడం, అవి జరిగేంత వరకు ఓర్చుకొని సహించి వాటిని పొందుకునేంత వరకు వెయిట్ చేయటం ఉందే, అది మనకు కష్టం. కానీ ఆయన మనల్ని బ్లెస్ చేయడం ఆయనకు చిన్న పని. ఉద్యోగం నీకు లేకపోవడం నీకు పెద్ద శ్రమ, కానీ నీకు ఉద్యోగం ఇవ్వడం ఆయనకి చిన్న పని. నీకు పెళ్లి చేయడం ఆయనకి చిన్న పని, లేకపోతే నీ పెళ్లి తర్వాత లేదు అది ఒక పెద్ద నీకు హార్డిల్, లేకపోతే రకరకాలుగా నీకు ఉండవచ్చు. అంటే చాలాసార్లు మనకు లేని వాటిని బట్టి దేవుని విషయంలో విశ్వాసాన్ని కోల్పోయి సణిగే వారంగా, గొణిగే వారంగా ఉండ. నీకు ఉద్యోగం ఇవ్వడం చిన్న పని, దానిపైన ఎవడాపినా ఎన్ని అవాంతరాలు ఉన్నా, ఎంత కాంపిటీషన్ ఉన్నా, నీకు ఇవ్వాలనుకున్నది నీకే ఇస్తాడు. దేవుని దగ్గర అదొక లక్షణం ఉంటుంది. నీకు ఇది అన్నాడంటే, నీకు ఇది అని రిజర్వ్ చేస్తే అది నీకే ఇస్తాడు, మరి ఎవరికి కూడా అది ఇవ్వడు. గుర్తుపెట్టుకోవాలి. అంటే అర్థం ఏంటంటే దేవుని సన్నిధిలో మనం విశ్వాస యాత్రలో వెళతా ఉన్నప్పుడు పరీక్షలు ఉంటాయి, నెగ్గాలి. అందరం కలిసి చెప్దాం. విశ్వాస యాత్రలో పరీక్షలు ఉంటాయి, ఏం చేయాలి? నెగ్గాలి. రెండో దానికి పోదాం. బాగుంది. ఈ గిద్యోను నాయకుడయ్యాడు, పిరికోడు నాయకుడయ్యాడు, బాగానే ఉంది. ఈ గిద్యోను నాయకుడయ్యాడు, బాగానే ఉంది. సరే, శత్రువులు కూడా యుద్ధానికి పోవాలి. ఇప్పుడు అందరినీ ఆయత్తపరిచాడు, ఆయా గోత్రాల వాళ్ళని పిలిపించాడు, మీటింగ్లు పెట్టాడు, గ్రూపుల్ని పెట్టాడు. మొత్తం లెక్కేస్తేనండి వీళ్ళందరూ కూడా యుద్ధానికి పోయి యుద్ధం చేయగలిగిన వాళ్ళు ఇశ్రాయేలీలో కేవలం 32,000 మంది మాత్రమే ఉన్నారు. ఎంతమంది? 32,000 మంది మాత్రమే ఉన్నారు. కానీ మిద్యానీయులు, అమాలేకీలు, తూర్పు దేశపు వారు ఇంకా వాళ్ళందరిని లెక్క కడితే మిడతల వలె ఉన్నారట. వారు మైదానంలోనికి వచ్చి చూస్తే మిడతల వలె వారి యొక్క ఒంటెలు లేదు యుద్ధానికి వాడే ఆ వాహనాలు ఎలా ఉన్నాయంటే ఇసుక రేణువుల వలె ఉన్నాయి. వాళ్ళ సంఖ్య ఎంతో తెలుసా? నేను రాసుకున్నా, 1,26,000 మంది. శత్రువులు 1,26,000 మంది. యుద్ధం చేయాల్సిన గిద్యోను పక్కన ఉన్నోళ్ళు 32,000 మంది. ఇప్పుడు ఇలా చూద్దాం, ఏ రేషియోలో ఉన్నట్టు? 4 3 12. అంటే ప్రతి ఇజ్రాయేలీయుడి సైన్యాన్ని చంపడానికి శత్రువులలో 4 ఉన్నారు. అప్రాక్సిమేట్లీ సుమారుగా 1:4 రేషియో. ఇజ్రాయేలీల్లో ఒకడు తలబడవలనన్నా శత్రువులలో 4 చంపాలి. 4 ఒకరిని చంపడం తేలిక, ఒకడు 4 చంపడం తేలిక. ఏది తేలిక? ఒకడు 4 చంపడం తేలిక, 4 ఒకరిని చంపడం తేలిక. ఆశ్చర్యం అంటే వీళ్ళేమో 32,000 మంది, వాళ్ళు చూస్తే 1,26,000 మంది. అప్రాక్సిమేట్లీ 1:4 రేషియోలో ఉంటే గుండె జారదా అండి? గుండె జారదా? ఒక్కసారి ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి గిద్యోను చూస్తే గుండె జారిపోయింది. ఓరినాయన, ఏం జనాభా! దేవుని దగ్గరికి వచ్చాడు. దేవుడు అన్నాడు, ఎంతమంది ఉన్నారు మీరు అన్నాడు. 32,000 మంది ఉన్నాం. క్యాలిక్యులేషను మొత్తం యుద్ధం పోయి ఆయుధం పట్టుకుని యుద్ధం చేయగలిగాడు 32,000 మంది. ఓకే, దేవుడు అన్నాడు వీళ్ళొద్దు అన్నాడు.
అదేంటి ప్రభా, ఈ 32,000 మందిని తీసుకుపోతేనే 1:4 రేషియో, ఈ 32,000 మంది వద్దు అంటే ఎలా? అప్పుడు నువ్వు స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ఇలా అన్నాడు, మీలో ఈ యుద్ధం గెలవలేమన్నోళ్ళు, ఈ యుద్ధం మన వల్ల కాదన్నోళ్ళు, మధ్యలోనే చచ్చిపోతామని అపనమ్మకం కలిగిన వాళ్ళు మీరు దుకాణం సర్దుకొని ఇంటికి పోండి అన్నాడు. నాలంటోడు గబుక్కులు లేచాడు. ఎక్కడికి పోటాకి? ఇంటికి పోటాకి కదండి. ఏమంటే అక్కడేమో 1,26,000 మంది కూర్చున్నారు ఈ లైన్ చివర, ఈడేమో కొద్దిమంది ఉన్నాం, 32,000 మంది ఉన్నాం. ఇజ్రాయెల్ గిద్యోను ఒక ఓపెన్ కాల్ ఇచ్చాడు. ఏంటి ఆ ఓపెన్ కాల్? అరే బాబు, మనం ఆ యుద్ధానికి వెళ్తే వాళ్ళని ఓడించలేము, వాళ్ళ చేతిలో చస్తాము అన్న వాళ్ళు ఎవరైనా, నమ్మకం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంటికి వెళ్ళిపోవచ్చు అనగానే నాలుగు వాళ్ళు లేచాడు దుకాణం చదువుకుని. అమ్మాయ హ్యాపీ. ఎంతమంది లేచారో తెలుసా? 22,000 మంది లేచారంట. ఉంది ఎంతమంది? 32,000 మంది. 32,000 మందిలో 22,000 మంది ఇంటికి వెళ్ళిపోవడానికి రెడీ అయితే యుద్ధానికి పోయేవాళ్ళు ఎంతమంది? ఇప్పుడు రేషియో చూద్దాం. ఇటు చూస్తే 10,000, ఇటు చూస్తేనేమో 126. అంటే రేషియో ఎంత ఉంది అప్రాక్సిమేట్లీ? ఎంత? ఇటు ఈ 3 zeros కొట్టేయండి, అటు అవి కొట్టేయండి. ఎంత? 1:1 చెప్పడంలా 12.5 అప్రాక్సిమేట్లు అనుకోండి. అంటే ఒక వ్యక్తిని నలుగురిని ఓడించడమే కష్టమైతే ఒక వ్యక్తికి ఇప్పుడు రేషియో ప్రకారం 12.5 మంది రెడీగా ఉన్నారు. అంటే ఇజ్రాయేలీలో ఒక సైనికుడిని చంపడానికి దగ్గరగా 12 మంది అక్కడ రెడీగా ఉన్నారు. యుద్ధం కష్టమా తేలిక? గిద్యోను బుర్ర గీక్కుంటున్నాడు. ఏంది ఇది? దేవుడు ఏమన్నా సంఖ్యను పెంచుతాడనుకుంటే ఉన్నాడు బొమ్మటాడు. ఓకేనండి, చెప్పింది పెద్ద ఆయన, ఆయన మాట కాదనలేము. ఆయన మామూలుడు కాదు. ఒకటి చెప్పాడంటే అద్భుతం జరిగిపోతుంది అంతే. నేను నీకు ఇస్తాను అంటే నీకే ఇస్తాడు. భయపడద్దు అన్నాడంటే ఇంక అసలు ఎదురు ఎంత భయంకరమైన వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. బాగానే ఉంది. మళ్ళీ అంటాడు దేవుడు వచ్చి, గిద్యోను ఈ 10,000 మంది కూడా వద్దు అన్నాడు. నేనైతే పారిపోయావునేమో అక్కడి నుంచి. ఆశ్చర్యం. గిద్యోను, ప్రభువా 10,000 మంది కూడా వద్దా? ఎస్. ఓ టెస్ట్ పెట్టి ఈ 10,000 మందికి ఓ టెస్ట్. ఏంటో తెలుసా? దగ్గరలో సెలయేరు ఉంది, అక్కడ వెళ్ళి వాళ్ళని నీళ్లు తాగమను. నీళ్లు తాగమన్నప్పుడు వాళ్ళలో ఎవరు మోకాళ్ళు ఉంచేసేసి నీళ్ళని మామూలుగా నోరు సెలయేరులో పెట్టి తాగుతారో వాళ్ళని లెక్కించు. రెండో వర్గం ఎవరు మోకాళ్ళు ఉంచి దోసిలతో నీళ్లు తీసుకొని కుక్క గతికినట్టుగా గతుకుతారో వారిని లెక్కించు అన్నాడు. ఉందే 10,000 మంది. ఇందులో కూడా టెస్ట్లు అంట కదా. పరిస్థితులు కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే హర్డిల్స్ మన శ్రమ కన్నా గొప్పగా ఉంటాయి. శ్రమ కన్నా అంటే మన స్థాయి కన్నా శ్రమ గొప్పదిగా కనపడినప్పుడు అది మనకు భారంగా కనపడుతుంది. కానీ మన శ్రమ కన్నా దేవుడు గొప్పగా కనపడినప్పుడు అది శూన్యమైపోతుంది. మన శ్రమ కన్నా మన పరిస్థితులు మన స్థాయికి మించి బట్టి చూస్తే అవి చాలా గొప్పగా కనపడతాయి. కానీ దేవుని బట్టి చూసినప్పుడు ఆ పరిస్థితులు జీరోగా కనపడతాయి. 10,000 మందిలో టెస్ట్ పెడితే 300 మంది దోసిలితో నీళ్లు తీసుకొని కుక్క గతికినట్టుగా గదుగుతూ ఉన్నారు. మిగతా 10,000లో 300 మంది ఇస్తే రిమైనింగ్ ఎంత? 9,700 మంది తలకాయ తీసుకెళ్ళి నీళ్ళలో పెట్టి తాగేస్తూ ఉన్నారు. ఓకే, ఏదో చేస్తూ ఉన్నారు. దేవుడు ఏమన్నాడు తెలుట? ఆ 300 మందిని వేరు చేయి అన్నాడు. ఈ 9,700 మందిని వీళ్ళని కూడా పక్కకు పంపించేసే, వీళ్ళు నాకు వద్దు అన్నాడు. స్కాలర్స్ ఏమన్నారంటే ఈ అనాలిసిస్ని, దేవుడు కుక్క గతికినట్టుగా దోసిలి తీసుకొని నీళ్లు తాగిన వాళ్ళని ఎందుకు ఏర్పాటు చేసుకున్నప్పుడు అంటే వీళ్ళట స్కాలర్స్ చెప్తా ఉన్నారు, గ్రంథకర్తలు ఏమన్నారంటే వీరట దాహం మీద మైండ్ పెట్టారట. రెండవది, వీరు దోసిని తీసుకుని నీళ్లు గతుకుతా అంటే దీన్ని తాగుతూ శత్రువు యొక్క కదలికల మీద కూడా మైండ్ పెట్టారట. కొంతమంది దాహం మీదే మనసు పెట్టి అంటే ఎదురు చూసే పని లేకుండా తలకాయ తీసుకెళ్ళి నీళ్ళలో పెట్టారంట కొంతమంది దోసిలితో నీళ్లు తీసుకుని తాగుతూ ఒక పక్క శత్రువు కదలికను కూడా గమనిస్తూ నీళ్లు తాగారట. అంటే వీళ్ళలో కూడా
వీళ్ళలో కూడా ఆ ఇంటలెక్చువల్ లెవెల్స్, లేకపోతే ఎవరైతే ఆ దైవికమైన కార్యం ఎడల లక్ష్యము కలిగి ఉంటారో దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. ఓకే, ఈ 300 మంది పక్కకు వచ్చేసారు అంటే బాగుంది. యుద్ధం చాలా మంచిగా జరిగే పరిస్థితి. అంటే 300 మందితో యుద్ధం చేయాలి. గిద్యోనికి బలం నానాటికి, అంటే తానైతే ఇవన్నీ చేస్తా ఉన్నాడు కానీ తనకి ఆ లెవెల్స్ తగ్గిపోతూ ఉన్నాయి. చాలాసార్లు దేవుడు మనం బలహీనపడినప్పుడు ఆయన ఎంత గొప్పగా బలపరుస్తాడు. గిద్యోనికి డౌట్ ఏంటనంటే, ఈ కొద్ది మందితో నేను యుద్ధం ఎలా చేయగలను, దేవుడు ఎలా బలపరుస్తూ ఉన్నాడు అంటే, గిద్యోను జీవితాన్ని చూస్తూ ఉన్నప్పుడు గిద్యోను పూరా అనే తన సైనికుడికి సంబంధించిన ఒక హెల్పర్ని తీసుకొని అసలు మన సైనికులు ఏమనుకుంటున్నారో విందామని వాళ్ళ మధ్యలోకి వెళ్ళాడండి. వాళ్ళ మధ్యలోకి వెళ్తే ఒక సైనికుడు ఏమంటున్నాడంటే, అరే నేను ఇందాక నిద్రపోతే నాకు కళ వచ్చింది. ఏంటో కళ తెలుసా? బార్లీ గింజలతో చేయబడిన ఒక అవల రొట్టె, ఒకటి చిన్న రొట్టె, అది దొర్లుకుంటూ వస్తూ ఉంది. కింద శత్రువులు పెద్ద టెంట్ వేసుకుని ఉన్నారు. ఇంత చిన్న రొట్టె పైనుండి దొర్లుకుంటూ వచ్చి ఈ ఎంటైర్ టెంట్ని, అందులో ఉన్న వాళ్ళందరినీ నాశనం చేసింది. కాబట్టి దేవుడు మనకి గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నాడని ఒక సైనికుడు ఇంకో సైనికుడితో చెప్పటం ఎవరు విన్నారు? చాలాసార్లు మనకన్నా ఆత్మీయతలో ఎదగని వారి చేత కూడా దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటాడు. చిన్నోళ్ళు మాటని తోసేయకూడదు. ఆత్మీయతలో చిన్నోడు పెద్దోడు ఉండడు, వయసులో చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఉంటారు. అలా అని చిన్నోళ్ళందరూ పెద్దోళ్ళని పక్కన పెట్టి మీరు కూర్చొని నేను చేస్తా అనకూడదు. ఎందుకంటే వారి అనుభవాలు వేరు, నీ అనుభవాలు. నీకు తలాంతులు ఉండొచ్చు, నువ్వు తలాంతులు ఉండొచ్చు, కానీ స్పీడ్ అవ్వకూడదు, స్లో అవ్వాలి. ఎందుకంటే నీకన్నా పెద్దోళ్ళు, అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నప్పుడు కొంత నువ్వు ఆగి వారికి అవకాశం ఇచ్చి నువ్వు తగ్గాలి. వారి అనుభవాన్ని బట్టి ముందుకు తీసుకొని రావాలి. ఇక్కడ ఇద్దరు సైనికులు మాట్లాడుకుంటున్నారు. పురాయి అనే ఒక సైనికుని పక్కన పెట్టుకొని ఆ మధ్యకు వచ్చి గిద్యోను వారిద్దరి మాట వింటున్నాడు. ఒకడంటున్నాడు, ఆ అవల రొట్టె దొర్లుకుంటూ వచ్చి శత్రువుల టెంట్ని నాశనం చేసిందంటే ఇది గ్యారంటీగా యెహోవా ఖడ్గమే, అంటే గిద్యోను చేత దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు రా ఈ రాత్రి అని చెప్తా ఉన్నాడు. అంటే నడిపించే నాయకుడికి విశ్వాసం అంటే సన్నగిలినప్పుడు సామాన్యుల చేత కూడా దేవుడు మాట్లాడతాడు. సామాన్యులు కూడా బలపరుస్తారు. చిన్నోడి మాట అయినా పెద్దోడి మాట అయినా వినాలి. నీ మాట నేను విన్నంటే కుదరదు. చిన్నోడైనా, నీకన్నా చిన్నోడు, వయసులో చిన్నోడు, అనుభవంలో చిన్నోడు సలహా ఇవ్వడానికి వచ్చినప్పుడు వినాలి. ఏం చెప్తున్నాడో వినాలి. మంచి చెడులు తర్వాత సంగతి. అంటే నువ్వు జడ్జి చేసుకుని బెస్ట్ అనేది చేయడానికి ప్రయత్నం చేయాలి. కానీ వీడు చిన్నోడు, నిన్నగాక మొన్న వచ్చినోడు, ఆత్మీయతలో వీడు అసలు లెక్కలేనోడు, నాకు కదా. ఈగో ఎంత ప్రాబ్లం అంటే ఈరోజు పరిచర్యలను చెడగొడుతుంది ఈగోనే. ప్రతివాడు నేను క్రీస్తుకు దాసుడు అంటాడు, కానీ ప్రతివాడు వాని అహమునకు దాసుడు. ప్రతివాడు వాని అహమునకు దాసుడు అవడం వల్లే పరిచర్యలు పాడైపోతా ఉన్నాయి. ప్రతివాడు క్రీస్తుకు దాసుడని చెబుతా అహం అంటే నన్ను ఎవడన్నా అంటే ఒప్పుకోలేను, ఓర్చుకోలేను, తీసుకోలేను, దాన్ని అసలు ఆ వ్యక్తిని తీసి పక్కన పెట్టేస్తా. ఎందుకు నన్ను అన్నాడు కాబట్టి ఆ వ్యక్తిని ఎక్కడా లేకుండా చేస్తా, అసలు ఎక్కడ ఉనికిలో కనపడకుండా చేస్తా. అహాన్ని దెబ్బతీస్తే విపరీత ధోరణి చూపించే వీళ్ళు మళ్ళీ మేము దేవునికి దాసులని చెప్తా ఉంటారు. చాలా ప్రమాదకరం. చిన్నవాళ్ళు అంటే సైనికులు ఇద్దరు ఒక కళ గురించి డిస్కస్ చేసుకుంటే నాయకుడు బలపడ్డాడు అంటే రెండో మాట నేర్చుకుందాం. విశ్వాసంలో బలం ఉంటుంది, దాన్ని ఏం చేయాలి? పొందుకోవాలి. దేవుడు ఎప్పుడు బలపరుస్తాడు. ఆయన ఎంత బాగా బలపరుస్తాడో కీర్తన గ్రంథం 84వ అధ్యాయం రాయబడింది. కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 5వ వచనం ఏమని రాయబడింది? కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 5వ వచనం. ఆయన ఎంత బాగా బలపరుస్తాడు. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. చాలా గొప్ప మాట అండి. దేవుడిచ్చే బలం ఏ భార్య, ఏ భర్త, ఎవరు ఇవ్వలేరు. ఎందుకంటే ఆయన బలం ఉన్నతమైన బలం. ఆయన ఆదరించినట్టు ఎవరు ఆదరించలేరు. ఆయన సలహా ఇచ్చినట్టు ఎవరు సలహా ఇవ్వలేరు. ఒకవేళ నీలో డెఫిసిట్ చూసి నీ భార్య ఈయనకి ఇది తగింది, తిన్న కుదిరింది అంటదేమో. ఒకవేళ భార్యను చూసి భర్త అంటాడు నీ పొగరుబోత్తనానికి ఇది కరెక్టే అంటాడేమో. లేకపోతే పిల్లలేమో మమ్మీ నేను చెప్పిన మాట వినలేదుగా అందుకే ఎట్టయింది ఇలా అంటారేమో. దేవుడు అలా అనడు. దేవుడు ఏమన్నా తెలుసా? ఆయన తన బలాన్ని మనకిస్తాడు. అక్కడ ఇంకో మాట ఉంది, బలము నుండట ఆయన 7వ వచనం చదవండి. ఏముంది అక్కడ? కీర్తన గ్రంథం 84:7.
ఏం చేస్తాడంట? బలము నుండి ఎక్కడ తీసుకుపోతాడు? బలాభివృద్ధికి. అంటే ఇక నిన్ను ఎవరూ పెకలించలేరు. నీ విశ్వాసం నుండి, నీ ప్రార్థనా జీవితం నుండి, నీ ఆత్మీయత నుండి ఎవడు టర్న్ చేయలేడు, ఎవడు పెకలించలేడు. అంత స్ట్రాంగ్ రూట్ నీకు దేవుడు ఇస్తాడు. ఆ వేరు తన్నుకొని ఇక ఎవడేం చెప్పినా నా దేవుడు నాకున్నాడనే బలం. అంటే దేవుని వలన బలమునందు మనుషులు ధన్యులు. ఎందుకంటే దేవుడిచ్చిన బలం శక్తి ఉంది. 2 మాటలు చూసాం. ఒకటి, విశ్వాసంలో పరీక్షలు ఉంటాయి, ఏం చేయాలి? నెగ్గాలి. రెండవది, విశ్వాసంలో బలం ఉంటుంది, ఏం చేయాలి? పొందుకోవాలి. మూడవది, విశ్వాసంలో జయం ఉంటుంది, సాధించాలి. మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం. 300 మందిని ఏర్పాటు చేసుకున్నాడు గిద్యోను. 300 మందిని ఎలా వాడాలి? ఎలా వాడాలంటే దేవుడు ప్రతి చిన్న విషయాన్ని కూడా గైడ్ చేస్తా ఉన్నాడు. గిద్యోను 300 కుండలు ఆర్డర్ చెప్పాడు. ఎన్ని కుండలండి? 300 దివిటీలు ఆర్డర్ చెప్పాడు. 300 కొమ్ము బోర్లు ఆర్డర్ చెప్పాడు. ఆర్డర్ చెప్పి దేవుడు గైడ్ చేస్తూ ఉంటే వాటి ప్రకారం ఇందులో అసలు యుద్ధానికి పనికి వచ్చేది ఏమన్నా ఉందా? ఒకటి, కొమ్ము బోర అంటే కావలోడు అదిగో వచ్చేస్తున్నారు శత్రువులని చెప్పడానికో, లేకపోతే మీరు ఎమర్జెన్సీ ఫైర్ అలారం ఉంటుంది కదండి, అలారం, అది ఏదైనా ఫైర్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మోగుతూ ఉంటుంది కదా. సో కొమ్ము బోర అంటే ఇది యుద్ధానికి మనకు వచ్చేది కాదు, అలర్ట్ చేసేది. రెండవది, దివిటి అంటే వారు రాత్రిపూట ఉన్నారు, దారి చూపించడానికి దివిటి ఉపయోగపడుతుంది. 3, కుండ ఏమైనా యుద్ధానికి ఎవడన్నా తీసుకుపోతాడా? ఈ యుద్ధం చాలా విచిత్రమైన యుద్ధం. నా జీవితాల్లో కూడా విచిత్రమైన యుద్ధాలు మన చేత చేయిస్తాడు. ఎలా అంటే అద్భుతం. బాగానే ఉంది. ఈ 300 మందిని 3 గుంపులు చేశారు. 100 మందికి 100 కుండలు, 100 కొమ్ముబోరలు, 100 దివిటీలు, ముగ్గురు 3గా చేసి మీకు ఫిజిక్స్లో సౌండ్, ధ్వనిలో రెసొనెన్స్, అంతేనా? కరెక్ట్గా చెప్పినా? ఏమంటారు దాన్ని? అనునాదం. మీరు రైల్వే ట్రాక్ పక్కన ఇల్లు కట్టుకొని ఉంటే రైలు పోతూ ఉంటే ఇంట్లో ఉన్న సామాను ఎగురుతూ ఉంటాయి కదండి. ఇంట్లో ఉన్న సామాను అలా కదులుతూ ఉంటాయి. అంటే ఏదైనా హెవీ లోడ్తో ఉన్న బండి వెళ్తూ ఉన్నప్పుడు దాని ఇంపాక్ట్ అనేది, సౌండ్ అనేది ఇంట్లో ఉన్న వస్తువులను కదిలిస్తూ ఉంటుంది. దేవుడు ఇక్కడ ఫిజిక్స్ను వాడాడు. అద్భుతమైన ఫిజిక్స్. ఏంటో తెలుసా? ఈ 300 మంది 100 మంది చొప్పున ఏం చేయాలంటే వీళ్ళు ఏకకాలంలో చేయాల్సిన పని ఉంది. ఒకటి, వీరి చేతిలో ఉన్న కుండని పగలగొట్టాలి. రెండవది, వీరి చేతిలో ఉన్న దివిటీల్ని ఒకే చోట ఉంచకూడదు, ఇలా ఊపాలి. మూడవదిగా కొమ్ముబోర వీరందరూ ఏకకాలంలో ఎలుగెత్తి ఊదాలి. అసలు ఇదేం యుద్ధం? విచిత్రమైన యుద్ధం. కానీ ఇది యుద్ధం. ఎలాంటి యుద్ధం తెలుసా? దేవుడే కల్పించుకొని చేస్తున్న యుద్ధం. సరే, ఇది ఇక్కడ వీళ్ళ సిచ్యువేషన్ ఇది. 300 మంది, 300 కుండలు, 300 కొమ్ముబోర్లు, 300, ఓకే, బాగానే ఉంది. వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే 3 గుంపులుగా విడిపోయి శత్రువుల యొక్క ప్లేస్ని కొంచెం కవర్ చేస్తా వాళ్ళ చేతుల్లో ఉన్న కొమ్ముబోరని గట్టిగా ఊదుతా. ఏమండి, బాగా నిద్రపోతా ఉన్నప్పుడు పిల్లోడు తిరణాల్లో కొనుక్కున్న పీక తీసుకొస్తాడు, బొయ్ అంటాడు కదా, గుండె పగులుద్ది ఒక్కసారిగా. వాడు తిరణాలు ఏడో కొనుక్కుంటాడు పీక, కరెక్ట్గా నిద్రపోయే టయానికి చెవి దగ్గర కొంచెం బొయ్యి అని అవుతాడు, గుండె జల్లు అంటుంది కదా. ఇప్పుడు అదే పరిస్థితి. వాళ్ళేంటి, అక్కడున్న అమాలేకీలు లేకపోతే వీళ్ళంతరా 32,000 మంది వీళ్ళని జయించిన పెద్ద విషయం కాదు, హ్యాపీగా రెస్ట్ తీసుకోండి అని వాళ్ళు ఆ నదీ తీర మైదానంలో బాగా తిని నిద్రపోతూ ఉన్నారు. ఇక్కడ జరుగుతున్నది వాళ్ళకి అర్థం కాల. ఆశ్చర్యం ఏంటంటే ఈ యుద్ధం ఒక విచిత్రమైన యుద్ధం. అది సృష్టిలో లేకపోతే ఎక్కడా కూడా ఇలాంటి యుద్ధం బహుశా జరిగి ఉండదు. ఎంత విచిత్రమైన యుద్ధం అంటే వీరు కొమ్ముబోర తీసుకుని పెద్దగా కేకలేయాలి. ఒక్కసారిన వాళ్ళు ఉదుట లేచి పడ్డారు. లేచి ఏం జరుగుతుందా అని చూస్తూ ఉంటే ఈ దివిటీలు వీళ్ళు ఏం చేశారంటే టార్చ్ లైట్ ఇట్లా పెట్టుకుంటే ప్రేతాత్మలా కనపడతాం కదండి. ఇదే టార్చ్ లైట్ని ఇలా ఊపుతూ ఉంటే జనరల్గా ఇలా పట్టుకుంటే సంఖ్య అర్థమవుద్ది, ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయో అర్థమవుతుంది. కానీ వీళ్ళు దీన్ని ఏం చేస్తామనంటే దాన్ని అటు ఇటు ఊపడం వల్ల గ్రేట్ కన్ఫ్యూషన్. మూడవదిగా కుండలన్నీ కూడా వీళ్ళు టపటప పరిగెడతా ఉంటే వీళ్ళు చేస్తే వాళ్ళకి ఎలా వినపడింది,
వాళ్ళకి ఎలా కనపడింది, వాళ్ళు ఎలా దాన్ని అర్థం చేసుకున్నారంటే, ఒకటి వీళ్ళు కుండలను పగలగొట్టే శబ్దం వాళ్ళకి గుర్రపు డెక్కల శబ్దంలాగా వినపడతా ఉంది. అంటే వచ్చారా బాబు, పడ్డారు మీద అని ఆ చీకట్లో వాళ్ళు ఒక్కసారిగా లేచి ఊదుటను లేచి కంగారు పడుతూ ఉన్నారు. రెండవదిగా ఈ కొమ్ముబూర అక్కడ యెహోవా ఖడ్గమే గిద్యోను ఖడ్గం అని కేకేస్తా ఉన్నారు. అంటే యుద్ధం అయిన తర్వాత పెట్టాల్సిన ఆర్తనాదాలు వాళ్ళు యుద్ధం ముందే పెడతా ఉన్నారు. అంటే విజయం సాధించినట్లుగా కేకలేస్తా, కొమ్ముబూర ఊతా, జయధ్వనిని వినిపిస్తూ ఉంటే వీళ్ళకి కన్ఫ్యూజన్ ఏంటనంటే, ఒకటి ఆ కుండల పగల కొట్టినప్పుడు వచ్చిన శబ్దం, రెండు వీళ్ళ దివిటిని ఊపుతున్నప్పుడు ఆ బ్లేజింగ్, అంటే అదంతా చాలా కన్ఫ్యూజన్గా ఉంది. మూడవదిగా ఆ కొమ్ముబూర. ఆశ్చర్యం ఏంటంటే, వాళ్ళలో వాళ్ళే శత్రువులు మన మీద పడ్డారని ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడం మొదలుపెట్టారంట. అంటే దేవుడు ఏ డీజే సౌండ్లో వాళ్ళకి వినిపించాడో తెలియదు, కానీ ఈ సౌండ్ని రెట్టింపు. కొండ పగలు కొడితే ఎంత సౌండ్ వచ్చిందండి? ఎంత వచ్చింది మహా అయితే? ఇంటికి వెళ్ళి కొండ ఏదనంటే ఇసరి కింద అయ్యండి, మళ్ళీ వచ్చే వారం మాట్లాడుకుందాం దాని గురించి కదా. 300 కొండల పగిలి పెద్ద సౌండ్. కానీ ఈ సౌండ్ని దేవుడు ఎంతగా మార్చాడంటే, ఆయన అద్భుతమైన ఫిజిక్స్ ఆయన వాడి శత్రువులు వారే లేచి చీకటిలో ఎవడు చంపుతున్నాడో అర్థం కాక, ఎవడి మీద ఎవడు పడుతున్నాడో అర్థం కాక వారిని నాశనం చేసుకొని కొంతమంది తప్పించుకొని పోతున్న వాళ్ళని, ఈ 300 మంది ఉన్నారుగా, రౌండ్ వేసుకున్నారుగా, రండి అన్నట్టుగా వాడి పేకు వేయడం, పక్కన రండి అని పిలవడం, చంపడం. ఎంత ఈజీ అయిపోయిందో. అక్కడ ఎదురున్నారు యెజ్రెయేలు, ఇంకొకడెవడో ఉంటాడు శత్రువు రాజులు. ఒకడైతే అక్కడే చంపి ఇంకొకని విజయానికి కేతనంగా వాడి తలను తీసుకొని చూపిస్తారు. ఈ దేని తెలియజేస్తూ ఉందంటే, నీ నా జీవితాల్లో జయం ఉంది, ఫెయిత్లో, విశ్వాసంలో జయం ఉంది, సాధించాలి చివరి వరకు నీ విశ్వాసం. ఈ మూడిటికి సాదృశ్యం ఏంటో చెప్పి నేను ముగించేస్తా, నా సమయం అయిపోయింది. ఒకటి, ఈ కొమ్ముబూర అంటే అర్థం ఏంటంటే, ఈ కాలంలో నువ్వు ఎవడి మీదకి వెళ్ళాలి యుద్ధం, వెళ్ళవసలా, ఏ కుండ పగలగొట్టవసలా, ఏం చేయవసలా. ఈ కుండ పగలగొట్టడం అనేది దేనికి సాదృశ్యంగా ఉందంటే, నీ నా పాపపు జీవితాన్ని బ్రద్దలు చేయాలి. అడుగు బొడుగు కదండి, ఉండదా? అడుగు బొడుగు, మీరు అన్నమంతా తిన్న తర్వాత అడుగున ఎంతో కొంత అతుక్కున్నట్టు. అంటే సంపూర్ణంగా కడగబడ్డామని చెప్పిన తర్వాత కూడా ఈ హృదయం అనే కుండలో మస్టు మాలిన్యం ఉంటుంది. ఆ కుండని, హృదయం అనే కుండను దేవుని సన్నిధి తీసుకొచ్చి ఏం చేయాలి? బ్రద్దలు చేయాలి. ఇది మొదటి పని. రెండవదిగా కొమ్ముబూర అంటే ఎలుగెత్తి ప్రార్థించటం. అంటే నీ నా పరిస్థితుల్లో, నీ నా విశ్వాస యాత్రలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిని అధిగమించాలంటే ప్రార్థన లేకుండా అసాధ్యం. ప్రార్థన లేకుండా నీ శ్రమ పోవడం అసాధ్యం. ప్రార్థన లేకుండా నువ్వు ఆశీర్వదించబడడం అసాధ్యం. ప్రార్థన లేకుండా క్రైస్తవ జీవితాన్ని ఊహించుకోవడం అసాధ్యం. అంటే క్రైస్తవుడిని, ప్రార్థనని ఎవడు వేరు చేయలేరు. ప్రార్థన అంటే క్రైస్తవుడు అంటే ప్రార్థన కదా. కొమ్ముబూర అంటే ఉదయకాల సమయంలో ఆయన సన్నిధిలో ఎలుగెత్తి ప్రార్థన చేయటం. పొద్దున్నే లేచి ఎంతమంది ప్రార్థన చేసి వచ్చారు ఇక్కడికి అని అన్నాను అనుకోండి, అనలే కదా. పొద్దున్నే పాచిమ కొంత కాఫీదా టీదా కాదు అడగాల్సింది. పొద్దున్నే నీ తొలి మాట దేవునిది. రాత్రి బెడ్ మీదకి వెళ్ళిపోతా ఉన్నావు, నీ తుది మాట అంటే ఇంక నువ్వు పడుకొని లెగుతావో లేదో తెలీదు, నీ చివరి మాట దేవునిది, నీ మొదటి మాట దేవునిది. అంటే అర్థమైంది తెలుసా? కొమ్ముబూర అంటే ఎలుగెత్తి, అలర్ట్నెస్. అంటే కొమ్ముబూర ఊదేవాడు వారిని ఎలా మేల్కొల్పుతాడో ప్రార్థనా జీవితం అనేది అది నీకు మేల్కొల్పుగా ఉంటుంది. అంటే ఒకటి కొమ్ముబూర ప్రార్థనకు సాదృశ్యం, రెండు కొండ నీలో అడుగుబడుగును పగలగొట్టుకోవడానికి సాదృశ్యం, మూడవదిగా దివిటి వాక్యానికి సాదృశ్యం. వాక్యం మెడల నీకు శ్రద్ధ ఎంత, వాక్యం ఎంత బాగా చదువుతావు, వాక్యానికి ఎంత సమయం ఇస్తావు. నిజంగా మనందరం చెక్ చేసుకోవాల్సిన ఒక దిక్కుమాలిన అలవాటు ఏంటో తెలుసా? సెల్ ఫోన్కి ఇస్తున్న టైం కూడా వాక్యానికి ఇవ్వలేకపోవడం. సెల్ ఫోన్కి ఇస్తున్న టైం కూడా వాక్యానికి ఇవ్వలేకపోవటం. ఒక సర్వేలో తెలియదు ఏంటంటే సగటున ఒక వ్యక్తి 8 గంటలు ఇస్తున్నాడంట సెల్ ఫోన్కి. సగటున ఒక మనిషి 8 గంటలు చూస్తున్నాడంట సెల్ ఫోన్. బైబిల్ ఎంతసేపు చూస్తూ ఉన్నాం అన్న? బైబిల్ని సెల్ ఫోన్తో పోలుస్తారా? పోల్చడం కాదు, కానీ సమయాన్ని దేనికి దుర్వినియోగం, మనందరం వాక్యం ఎడల శ్రద్ధ ఎంత?
వాక్యం ఎడల ఆసక్తి ఎంత, ఎవరికి వాళ్ళు పరీక్ష చేసుకుందాం. ఎవరి జీవితాలకు ఎవరు తొంగి చూడొద్దు. ఎవరికి న్యాయ నిర్ణేతలు కాదు, ఎవరు మార్కులు వేసేవాళ్ళు కాదు, ఎవరు ఉద్ధరించేవాళ్ళు కూడా కాదు. ఉద్ధరించేవాడు ఆయనే. ఆయన పరిశుద్ధ రక్త ప్రోక్షణ అనుభవంలోనికి మనం వెళ్ళబోతా ఉన్నప్పుడు ఆయన ఆ రక్తమాంసంలోకి సాదృశ్యమైన బలలో చేయి వేయబోయే ముందు మనం పరీక్షించుకొని ఉన్నాం. అంటే ఒకటి, కుండ అడుగుబడుగు పాపాన్ని వదిలించుకోవడం, మన హృదయాన్ని దేవుని సన్నిధిలో బద్దలు చేయడం. రెండవది, కొమ్ముబూర గొప్ప ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండటం. 3, దివిటి దేవుని వాక్యాన్ని కలిగి ఉండటమే మనకు విజయం. మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. విశ్వాసములో పరీక్షలు ఉంటాయి, ఏం చేయాలి? నెగ్గాలి. 2, విశ్వాసంలో బలం ఉంటుంది, ఏం చేయాలి? పొందుకోవాలి. 3వది, విశ్వాసంలో జయం ఉంటుంది, ఏం చేయాలి? సాధించాలి. గిద్యోను చేత, పిరికివాడైన గిద్యోను, యెహోవా ఖడ్గమే గిద్యోను ఖడ్గం అంటే అర్థం ఏంటంటే ఆ యొక్క సామాన్యుడి చేత అసామాన్యమైన పనులు చేశాడు సర్వోన్నతుడైన దేవుడు. కళ్ళు మూసుకుందాం, తల వంచుదాం, మనం పరీక్షించుకుందాం. ఎవరు ఇతరులను పరీక్షించాల్సిన అవసరం లేదు. ఎవరు ఉత్తరవాదులు కాదు, కానీ